భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసుని వాక్కు నిత్యము ఏమీ మారి పొల్లుకోదు, భూమి ఆకాశములు గతించిన మహారాజు పల్కు ఎంత అద్భుత దానం, అనంత దైవ భారం, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. What a wonderful treasure, gift of God with a measure. We will travel together, my Bible and గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ. Every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది, కాములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యాని. The grand old book, the grand old book, it find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो इसको रोज पढ़ो, मार्ग में कदर कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक. ఇన్నిసార్లు మనం బైబిల్ పల్లవి పాడాము గనుక మనకు బై హార్ట్ అయిపోయి ఉండొచ్చు. కానీ నాకేదో ఒక సంశయముగా ఉంది. హర్ ఏక్ వాయిదా మీరెలిగిన పాడామా అని మాకు నేర్పాలి మీరు.
కష్టమా? ఓ చాలా ఫ్రాంక్ మ్యాన్, నాకు రాదు అన్నాడు. నాకు అసలే రాదు. ఓకే, ఇప్పుడు మన బైబిల్ ఎత్తి ఒక్క పల్లవి మాత్రం పాడుకుందామా? ఎంత అద్భుత ధనము. ఎవరైనా ధనమును చూసి ఒక వ్యక్తి ఒక ధనము పట్ల, ఒక స్వాస్థ్యము, ఆస్తి పట్ల ఎటువంటి యాటిట్యూడ్, వైఖరి కలిగి ఉంటాడండి? లోకమంతా చేజాపుతుంది దేని కొరకు? లోకమంతా మాట్లాడుతుంది దేని కొరకు? లోకమంతా ఆలోచిస్తుంది దేని కొరకు? డబ్బు డబ్బు, ధనము ధనము. అందుకే చెప్పాను, టైమ్ ఈజ్ మనీ. కనుక మన మనీ ఏంటి? బైబిలే మనీ. కనుక 39 కోరస్ పల్లవి సంఖ్య 39 మరలా పాడుకుందాం. తెలుగు మాత్రం పాడుకుందాం, సమయము కలిసి వస్తుంది. ఎంత అద్భుత. బైబిల్ ఎత్తి పాడుకుందామా? ఎంత అద్భుత దానము, అనంత దైవము, దివ్య గ్రంథము నేను మాత్రమే. Again, as always, we'll read John chapter 15 verse 5. మన మూల అంశమైన యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వీరుగా ఉండి మీరేమి చేయలేరు. Then we'll turn to Genesis chapter 39 and verse 9. అదేవిధంగా ఆదికాండము 39వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. Genesis chapter 39 verse 9. ఆదికాండము 39వ వచనము. నీవు అతని భార్యనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపనుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధంగా పాపము కట్టుకుందునని తన యజమానితో భార్యతో అనెను. Then lastly from Judges chapter 16 verse 28. చివరిగా న్యాయాధిపతులు 16-20 వచనాన్ని చదువుకుందాము. 28. 28వ వచనము. Judges chapter 16 verse 28. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు Shall we pray? ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, we thank you, Lord, for this time that you've given us once again this afternoon. ప్రేమగల పరలోకపు తండ్రి, మరొకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. Lord, as we starting our second session, we once again seek your presence, seek thy revelation and seek thy grace. దేవా, రెండో సెషన్ని మేము ఆరంభించుచుండగా మరొకసారి మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రత్యక్షతను, మీ యొక్క తాకిడిని మాకు దయచేయండి. Lord, refresh us physically, refresh us spiritually. దేవా, శరీరానుసారంగా మమ్మల్ని తేజపరచండి, ఆత్మానుసారంగా మమ్మల్ని ఉత్తేజపరచండి. Once again, enable us that we may feel thy loving and thy living presence. దేవా, మరొకసారి మీ సజీవమైన సన్నిధిలో మీ ప్రేమను మేము చూడలాగా మాకు సహాయం చేయండి. May our thoughts and our imagination and our understanding be upon you. దేవా, మా యొక్క ఆలోచనలు, మా యొక్క అర్థంలో మా ప్రతి ఒక్కటి మీ మీద కేంద్రీకరించులాగా సహాయం దయచేయండి. In Jesus' most precious name we pray. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. Amen. By now, when we read from Genesis chapter 39 and Judges chapter 16,
You would have already guessed what we are going to meditate. ఇప్పుడు ఆదికాండము 39వ అధ్యాయంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనం 2 వాక్యాలు చదువుకున్నప్పుడే దేని గురించి ధ్యానిస్తున్నామో మీకు అందరికి వచ్చిందనుకుంటా. We are going to meditate about temptation. ఇప్పుడు శోధనను గురించి ధ్యానించాలనుకుంటున్నాము. How can a real child of God grow spiritually? ఏ విధముగా ఒక నిజముగా రక్షించబడిన దేవుని యొక్క పిల్లలు ఆత్మీయంగా ఎదగగలరు? How can they abide with their Lord? ఏ విధంగా దేవునిలో వారు జీవించగలరు? One of the most important area of our lives is our sanctification. మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగము ఏంటంటే మనల్ని శుద్ధి చేసుకొనుట. And one of the most difficult things, uncomfortable things in our lives is temptation. మన జీవితంలో చాలా కష్టమైంది, కలవరపరిచేది శోధనై ఉంటుంది. Many Christians think how nice if my Christian life and walk is without any temptation. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే నా జీవితంలో ఎలాంటి శోధన లేకుండా ఉండుంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. How nice if life is a straight road to heaven without any roadblocks, without any difficulty. నా జీవితము క్రైస్తవ జీవితము నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే ఎంత బాగుండు, ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటాము. We want our Christian life to be very comfortable, smooth, trouble free and temptation free. మన క్రైస్తవ జీవితము ఎంతో సాఫీగా, చాలా సులువుగా, కష్టాలు లేకుండా, శోధనలు లేకుండా వెళ్ళిపోవాలి అనుకుంటాము. But sadly that's not the truth. కానీ విచారకరమైనది ఏంటంటే అది సత్యము కాదు. Temptation is an important element which will enable us to prove our faith or holiness. శోధన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకొరకు అంటే మన యొక్క పరిశుద్ధత, మన క్రైస్తవ నిజమైన జీవితము, విశ్వాస జీవితము దాన్ని బట్టే బయటికి వస్తుంది. A temptation to a believer is what an exam for a student. ఒక శోధన ఒక విశ్వాసికి ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకు పరీక్ష లాంటిది. When did and how did temptation start in the Bible? అసలు బైబిల్ గ్రంథములో ఎప్పుడు ఏ విధంగా శోధనలు ఆరంభించబడ్డాయి? It started in the Garden of Eden itself. అది ఏదెను తోటలోనే ఆరంభించబడింది. It began with the first human beings. అది మొట్టమొదటి నరునితో అది ఆరంభించబడింది. What does that tell us? అది ఏం చెప్తుంది? Temptation is fundamental, basic, it's there right from the beginning. శోధన అనేది మూలము, అది ఆది నుండే ఉంది, అది ఆ విధంగా కొనసాగుతూ వస్తుంది. It is not something that has come in the middle, in between. అది ఏదో మధ్యలో భాగంలో వచ్చినది కాదు. One thing we need to remember as God's children, దేవుని యొక్క పిల్లలుగా ఒక్క విషయాన్ని మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే two forces are interested in our lives. 2 శక్తులు మన జీవితం పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. Two persons are very willing to work in our lives. ఇద్దరు వ్యక్తులు ఎంతో ఇష్టపడి మన జీవితంలో పని చేయాలని ప్రయత్నిస్తున్నారు. Two agencies are focused upon us. 2 శక్తులు మన పైన దృష్టి నుంచుతున్నాయి. Who are these two forces, these two powers, these two agencies? ఇప్పుడు ఆ 2 శక్తులు, ఆ 2 వ్యక్తులు, ఆ ఇద్దరు ఎవరు? Firstly, it is God. మొట్టమొదటిది అది దేవుడై ఉంటున్నాడు. God is the first one who want to work in our lives. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో పని చేయాలి అనుకుంటాడు. And who is the very next one? ఇప్పుడు దేవుని తర్వాత వెంటనే వచ్చేది ఎవరు? Satan. సాతాను. Satan is the very next one who also want to work in our lives. ఇప్పుడు వెంటనే సాతానుడు కూడా మన జీవితంలో పని చేయాలని చూస్తూ So ఉంటాడు. both God and Satan want to work in our lives. ఇప్పుడు దేవుడు, సాతాను ఈ ఇద్దరు మన జీవితంలో పని చేయాలి అనుకుంటారు. Both of them want to control our lives. వారిద్దరూ మన జీవితాన్ని వాళ్ళ ఆధిపత్యంలో తీసుకోవాలనుకుంటారు. Both of them want to operate in our lives and want us to cooperate with them. వారి జీవితంలో వారు మన జీవితంలో పని చేయాలనుకుంటారు, మనము వారితో కలిసి పని చేయాలని కోరుకుంటారు. Both of them want to do something with our lives. వారిద్దరూ మన జీవితంతో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. Both of them are interested, both of them are involved. వారిద్దరూ మన జీవితాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, వారిద్దరూ మన జీవితంలో పని చేసేవారుగా ఉంటారు. But the difference, there is a lot of difference. కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది. The difference is in their motives. ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే ఏ వైఖరితో పని చేయాలనుకుంటున్నారు అనేది వేరుగా ఉంటుంది. God is interested in our lives to build our lives. దేవుడు మన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉంది ఏ కారణాన్ని బట్టి అంటే మనల్ని కట్టుట కొరకు, To improve our lives. మన జీవితాన్ని ఎదిగింపజేయటానికి, To develop our lives. మన జీవితాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళటానికి, To bless our మన lives. జీవితాన్ని ఆశీర్వదించడానికి, To make our lives fruitful. మన జీవితము ఫలించేట్టుగా చేయటానికి. That is the motive of God. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. The motive of Satan, ఇప్పుడు సాతానుడి యొక్క ఉద్దేశము, he has a different agenda. వాడికి వేరే ఉద్దేశం ఉంటుంది, వేరే వైఖరి ఉంటుంది. It's a different
goal altogether. వాడికి వేరొక గురి మన జీవితంతో ఉంటుంది. He is equally interested, వాడు కూడా ఆసక్తి చూపిస్తాడు, but interested for all the wrong reasons. కానీ అన్ని తప్పుడు విషయాల వైపు వాడు ఆసక్తి చూపిస్తాడు. Why is he interested? ఎందుకు ఆసక్తి చూపిస్తాడు? To destroy our lives. మన జీవితాల్ని నశింపజేయడానికి, To destroy our lives. మన జీవితాల్ని కలవరపరచడానికి, To damage our lives. మన జీవితాన్ని నశింపజేయడానికి, To finish our lives. మన జీవితాన్ని అంతము చేయడానికి, To fool our lives. మన జీవితాల్ని వెర్రివారిగా చేయడానికి, To waste our lives. మన జీవితాన్ని వ్యర్థం చేయడానికి, To make our lives barren, useless. మన జీవితము ఎండిపోయేదిగా ఉపయోగము లేకుండా చేయడానికి చేస్తాడు. So never forget these truths. కాబట్టి ఈ సత్యాలను ఎప్పుడు కూడా మర్చిపోకండి. Both God and only Satan next to God are interested in our lives. దేవుడు తర్వాత సాతాను ఈ ఇద్దరు మాత్రమే మన జీవితం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. But the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, God is always direct when he wants to work in our life. దేవుడు మన జీవితంలో పని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు సూటిగా పని చేస్తాడు. But the problem with Satan is that he is not direct, very indirect. కానీ సమస్య సాతానుతో ఏంటంటే సూటిగా పని చేయడు, కానీ దొంగచాటు నుంచి పని చేస్తాడు. And that's why we are caught off guard when we have to face temptation. అందుకొరకే మనము శోధనలు ఎదుర్కొనేటప్పుడు దేవుని చేత పట్టబడతాము. Satan will always fool us. He will work surreptitiously, secretly, subtly. సాతానుడు మనల్ని వెర్రివారిని చేయడానికి, బుద్ధిహీనులుగా చేయడానికి చాలా క్రూయక్తిగా దొంగచాటుగా పనిచేసేవాడుగా ఉంటాడు. God is direct, so it's easy. ఇప్పుడు ఏదైతే సూటిగా వస్తుందో అది చాలా సులువుగా ఉంటుంది. God is very direct, so he is easy. దేవుడు చాలా సూటిగా వస్తాడు కాబట్టి దేవుడితో చాలా సులువుగా ఉంటుంది. Satan is not like that. He is very subtle, very deceiving. కానీ సాతానుడు ఆ విధంగా లేదు, మోసపూర్వకంగా క్రూయక్తితో వస్తా ఉంటాడు. That's why when temptation comes, we are very uncomfortable and most of us unconsciously yield to that. అందుకొరకే శోధనలు వచ్చినప్పుడు మనం ఎంతో కలవరం చెందేవారుగా, చాలా మంది దానికి లొంగిపోయేవారుగా ఉంటారు. Why Satan is very much after us? ఎందుకు సాతానుడు అసలు మన వెనుకే పడుతున్నాడు? Why he is very much after you and me? ఎందుకు వాడు ఎంతో పట్టింపుతో నీ వెనకాల నా వెనకాల వాడు వస్తున్నాడు? Has he not got any other target? Has he got not any other person to go after? అసలు వాడికి వేరే పని లేదా, లేదంటే వేరే వారి వెనకాల వాడు వెళ్ళొచ్చు కదా? How nice if Satan avoids us and do something else. ఒకవేళ సాతానుడు మనల్ని విడిచిపెట్టి వేరే వారి దగ్గర పనిచేస్తే ఎంత బాగుండు. I'm sure most of the believers will have this question. చాలా మంది విశ్వాసులకు ఇదే ప్రశ్న ఉంటుంది. And you also wonder why Satan is very much after us. ఇప్పుడు అసలు ఎందుకు సాతానుడు నన్ను ఇంతగా వెంబడిస్తున్నాడు, వాడికి ఎందుకు నేను అంటే ఇంత ఇష్టం అనుకుంటాం. Here is something that we need to carefully understand. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. Satan, before he became Satan, was an angel. సాతానుడు వాడు సాతానుడిగా మారబడక ముందు వాడు దేవదూతగా ఉంటున్నాడు. All the way in heaven he was a gifted angel. పరలోకంలో ఎంతో తలాంతు కలిగిన దేవదూతగా ఉన్నాడు. A decorated angel. ఎంతో ఆ సౌందర్యంతో ఉన్నవాడు. One day an evil thought entered his heart. ఒక రోజున ఒక చెడు తలంపు ఆ దేవదూతలో ప్రవేశించింది. What is that thought? ఇప్పుడు ఆ ఆలోచన ఏంటి? To make himself equal with God. దేవునితో సమానంగా చేసుకోవాలి అనుకున్నాడు. To make himself exalted as God. దేవుడు ఎంతగా అయితే హెచ్చించబడ్డాడో అంతగా హెచ్చించబడాలనుకున్నాడు. The moment that thought came, ఏ క్షణానైతే ఆ ఆలోచన వచ్చిందో God threw him down. దేవుడు వాణ్ణి కిందికి పడివేశాడు. God did not allow this angel to become like God. ఈ యొక్క దేవదూత దేవునిలాగా హెచ్చించబడటానికి దేవుడు అనుమతించలేదు. That was sin for an angel. అది దేవదూతకు ఒక పాపమై ఉంటుంది. So Satan, angel lost his place. కాబట్టి ఆ దేవదూత తన స్థాయిని కోల్పోయింది. He became Satan. వాడు సాతానుడిగా మార్చబడ్డాడు. After coming down, వాడు ఆ విధంగా పడవేయబడిన తర్వాత he was waiting for an opportunity. ఇప్పుడు అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. Then we know what happened. God created man. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు నరుణ్ణి నిర్మించాడు. And remember, how did God made man? ఇప్పుడు దేవుడు మనిషిని ఏ విధంగా సృజించాడు? He wanted to make man in his own image. దేవుడు ఆయన సొంత స్వరూపమందు నరుణ్ణి సృష్టించాలనుకున్నాడు. God made man in his own image. దేవుడు మొట్టమొదటిగా నరుణ్ణి ఆయన సొంత స్వరూపంలో సృష్టించాడు. Think carefully what God is doing with man. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడు మనిషితో ఏం చేస్తున్నాడని. What he chose not to do with an angel, God was choosing to do with man. దేవుడు ఏదైతే దేవదూతతో చెయ్యొద్దు అనుకున్నాడో అదే పనిని మనిషితో చేస్తున్నాడు. He did not allow an angel to become like him, but he want God made of mud to be like him. దేవదూత ఆయనకు సమానంగా ఉండటానికి ఇష్టపడలేదు, కానీ మట్టిలో నుండి వచ్చిన నరుణ్ణి ఆయనకు సమానంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. Here comes the jealousy of Satan. ఇక్కడ సాతాను ఒక క్రూయక్తితో ఒక కుళ్ళు దానిలో ప్రవేశిస్తుంది. God denied it to me, but God desired it to man. దేవుడేమో నాకు వద్దన్నను త్రోసిపుచ్చాడు, కానీ మనిషి కొరకు ఎందుకు రూపొందిస్తున్నాడు? So Satan decided, కాబట్టి సాతానుడు అనుకున్నాడు, I will
play with this man. ఈ యొక్క మనుషుడితో నేను ఇప్పుడు ఆడుకుంటాను. What I lost, నేను ఏదైతే కోల్పోయానో man should also lose. మనిషి కూడా, నరులు కూడా దాన్ని కోల్పోవాలి. I was defeated, నేను ఓడిపోయాను, man should also be defeated. మనుషులు కూడా ఓడిపోవాలి. I'm in hell, నేను నరకంలో ఉన్నాను, I should also bring him to hell. నేను వాళ్ళను కూడా నరకానికి తెచ్చుకోవాలి. I could not become like God, నేను దేవునిలాగా మారలేకపోయాను. so I will not also allow man to become like God. కాబట్టి నరులు కూడా దేవుని యొక్క స్వరూపంలో మార్చబడటానికి ఏ మాత్రం ఇష్టపడను. That's how Satan started to come after you and me, come after man and woman. ఆ విధంగా ఆ సాతానుడు నీ వెనుక, నా వెనుక, పురుషుని వెనుక, స్త్రీ వెనుక వెంబడిస్తూ వస్తున్నాడు. With the diabolical plan, he did not even spare the first human beings. In fact, he started with them. అలాంటి క్రియక్తి యొక్క ప్రణాళికతో మొట్టమొదటిగా సృజించబడిన అవ్వను, ఆదామును కూడా విడిచిపెట్టలేదు. He started with them, వారితో ఆరంభించాడు. and he is continue to tempt. ఆ విధంగా ఆరంభించి అదే విధంగా కొనసాగుతూ శోధిస్తూ And వస్తున్నాడు. he will continue to do that till the last human being is born. ఇప్పుడు ఆ విధంగా చివరి నరుడు జన్మించేంత వరకు అదే విధంగా కొనసాగిస్తాడు. What is the purpose? ఉద్దేశం ఏంటి? What he lost, you and I should also lose. వాడు ఏదైతే కోల్పోయాడో నీవు నేను అదే కోల్పోవాలి. He could not become like God, so you and I can't become like God. వాడు దేవుడి స్వరూపంలో మార్చబడలేకపోయాడు, కాబట్టి నీవు నేను కూడా మార్చబడకుండా ఉండాలి. So it's a very serious reason, it's a serious decision, it's a serious dangerous plan. కాబట్టి ఎంతో అపాయకరమైన ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని వాడు తీసుకొని క్రియక్తితో ఉంటున్నాడు. It's a very serious plan. అది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. తీవ్రమైన పరిణామంగా ఉంటుంది. It's a very dangerous plan. అది ఎంతో అపాయకరంగా ఉంటుంది. It's not a simple plan. అదేదో సామాన్యమైన ఆలోచన కాదు. We don't understand this, we don't comprehend this. మనము దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేము. So whenever we are tempted, కాబట్టి ఎప్పుడైనా మనం శోధించబడినప్పుడు we have to think about the cost. మనము దాని తర్వాత వచ్చే పరిణామాన్ని ఆలోచించాలి. క్రయాన్ని ఆలోచించాలి. It's a very costly thing. అది ఎంతో ఖరీదైనదిగా ఉంటుంది. Any yielding to temptation, మనము ఏ శోధన కన్నా మనం లొంగిపోయినట్లయితే it will cost almost as heaven and hell. అది మనము పరలోకమా నరకమా అన్నంత ఖరీదుగా అది ఉంటుంది. It's not a simple cost. అది ఏదో సులువైంది, తక్కువలో పోయేది కాదు. Expensive consequence. అది ఎంతో ఖరీదైంది, అది ఎంతో ఉన్నతమైంది. So how will Satan tempt us? కాబట్టి సాతానుడు ఏ విధంగా మనల్ని How శోధిస్తాడు? will he enter in our life? ఇప్పుడు ఏ విధంగా మన జీవితంలో In what ప్రవేశిస్తాడు? areas he will tempt us? ఇప్పుడు ఏ ప్రదేశంలో వాడు మనల్ని శోధిస్తాడు? We look what Satan did to Eve. ఇప్పుడు సాతానుడు అసలు అవ్వ విషయంలో ఏం చేస్తాడో గమనించండి. Firstly, మొట్టమొదటిగా Genesis chapter 3 verse 1. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనము. What did he say? ఏమంటున్నాడు? Did God said this? యెహోవా ఈ విధంగా, దేవుడు ఈ విధంగా చేయమని చెప్పానా అంటున్నాడు. Did God say this? దేవుడు చెప్పానా God అంటున్నాడు. said Adam and Eve, do not eat the forbidden fruit. దేవుడు అన్నాడు అవ్వని, ఆదాముని ఆ యొక్క ఫలం యొక్క చెట్టు యొక్క ఫలాన్ని తినొద్దు అన్నాడు. And what did Satan say? కానీ సాతానుడు ఏమంటున్నాడు? Did God say this? దేవుడు ఈ విధముగా చెప్పెనా. So firstly he will twist the word of God, the precepts of God. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞను వాడు మార్వటానికి ప్రయత్నిస్తాడు. The precepts of God. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మార్వాలని ప్రయత్నిస్తాడు. He will start doing that first. కాబట్టి మొట్టమొదటిగా అక్కడ వాడు పనిచేసేవాడుగా ఉంటాడు. Secondly, రెండోదిగా Genesis chapter 3 verse 4. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనము. You will not die. చావనే చావరు అంటే మీరు చనిపోరు. What did God say? దేవుడు ఏమన్నాడు? You will die. నిశ్చయముగా చనిపోతారు. There is a punishment. దానికి ఒక శిక్ష ఉంటుంది. What is Satan saying? కానీ సాతానుడు ఏమంటున్నాడు? మీరు చావనే చావరు. So he is twisting the punishment of God. కాబట్టి దేవుని యొక్క శిక్షను వాడు మార్వటానికి ప్రయత్నిస్తున్నాడు. And thirdly, మూడోదిగా Genesis chapter 3 verse 5. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనము. What he will do? ఏమంటున్నాడు? Your eyes will be opened. మీ కనులు తెరవబడును And you అంటున్నాడు. will be like God. అప్పుడు మీరు దేవుడిలాగా మార్చబడతారు. So he is twisting the purposes or the plans of God. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను తప్పుదారి పట్టిస్తున్నాడు, Look what he మార్చడానికి says. ప్రయత్నిస్తున్నాడు. Look what he says. వాడు ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. Your eyes will be opened నీ యొక్క కన్నులు తెరవబడతాయి, and you will be like God. అప్పుడు నీవు దేవతల్లాగా, దేవుడిలాగా అవుతావు అంటున్నాడు. And what did God do with man in the first place? కానీ దేవుడు మొట్టమొదటిగా అసలు నరునితో చేసిందేంటి? He said, let us make man in our own image. దేవుడు అంటున్నాడు నరుని మన సొంత స్వరూపమందు సృజించదము అంటున్నాడు. So God has already made man in his very image. అంటే దేవుడు ఇంతకు ముందే నరుని ఆయన సొంత స్వరూపంలో సృజించిన వాడుగా And ఉంటున్నాడు. what else Satan is talking here? కానీ సాతానుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? Like that he will twist the plans and the purposes, the precious thoughts of God. ఆ విధంగా దేవుని యొక్క ప్రశస్తమైన తలంపుల్ని, మాటల్ని, ప్రణాళికల్ని మార్చేవాడుగా ఉంటాడు. Satan has a serious motive behind
coming after you, following after you. కాబట్టి సాతానుడు మన వెనకాల వచ్చి వెంబడించడం వెనకాల ఒక తీవ్రమైన పరిణామం ఉంటుంది. Firstly, he'll make light of the precepts of God. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలను వాడు తక్కువ చేస్తాడు. He'll make light and low about the punishment of God. దాని తర్వాత దేవుని యొక్క శిక్షను గురించి మనం తక్కువగా చూసేవారుగా చేస్తాడు. Then he will also tarnish the promises, the purposes of God. దాని తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాడు తుడిచిపెట్టేవాడుగా ఉంటాడు. And remember, జ్ఞాపకం పెట్టుకోండి, Satan is not alone. సాతానుడు ఒంటరిగా లేడు. He is not a lonely agent. లేదంటే వాడు ఒంటరిగా ఉన్న దేవదూత కాదు. He has a big department, big government, వాడి దగ్గర పెద్ద సైన్యమే, పెద్ద సమూహమే ఉంది, big administration. ఒక పెద్ద ప్రభుత్వం ఉంది. And the word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, Galatians chapter 1 verse 6, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, he attacks us with a false gospel. మనల్ని తప్పుడు బోధలతో మనల్ని ఎదుర్కొంటాడు. సువార్తతో ఎదుర్కొంటాడు. False gospel. తప్పుడు సువార్తతో. Secondly, రెండోదిగా Satan also has a false synagogue. సాతానుడు ఒక తప్పుడు సమాజ మందిరాన్ని కూడా కలిగి ఉంటాడు. We read that in Revelation chapter 2 verse 9. మనము ప్రకటన గ్రంథము 2:9లో చదువుకుంటాము. A false church, a satanic church. ఒక సాతానుకు సంబంధించిన మందిరాల్ని వాడు కట్టుకునేవాడు. He also has a church. వాడికి కూడా మందిరాలు ఉంటాయి. Thirdly, మూడోదిగా, in that church what happens? ఆ సంఘములో ఏం జరుగుతుంది? ఆ మందిరములో there's a false teaching or false doctrine. అందులో తప్పుడు బోధలు ఉంటాయి, తప్పుడు వాక్యాలు ఉంటాయి. Another false thing. అంటే ఇంకో తప్పుడు విషయము. We read that in Revelation chapter 2 verse 24, I think. మనము ప్రకటన 2:24లో చదువుకుంటాము. Then తర్వాత Satan talks about false righteousness. సాతాను తప్పుడు నీతి కార్యముల గురించి మాట్లాడుతుంది. We read that in Romans chapter 9 verse 40. అది రోమీయులకు రాసిన పత్రిక 9:30. రోమీయులకు రాసిన పత్రిక 9:40లో చూసుకుంటాము. False righteousness. అంటే తప్పుడు నీతి క్రియలు. Then we read it in 2 Corinthians chapter 11 verse 13. దాని తర్వాత 2 కొరింథీయులు 11:13లో Here we talk about false ministers. ఇక్కడ తప్పుడు ప్రచారకుల గురించి మాట్లాడుతుంది. Then we read again false brothers. దాని తర్వాత తప్పుడు సహోదరుల గురించి 2 Corinthians chapter 11 verse 26. 2 కొరింథీయులు 11:26. So again false brothers. దాని తర్వాత తప్పుడు సహోదరులు. And finally చివరిగా false Christianity. తప్పుడు క్రైస్తత్వము. A sevenfold falseness or falsehood. ఏడంతలో తప్పుడుతనాన్ని అది తీసుకొని వస్తుంది. Firstly, మొట్టమొదటిగా false gospel. తప్పుడు సువార్త. Secondly, రెండోదిగా false church, false synagogue. తప్పు మందిరము, తప్పు సమాజ మందిరము. Thirdly, మూడోదిగా false doctrines. తప్పు వాక్యము, తప్పుడు బోధ. Fourthly, నాలుగోదిగా false righteousness. తప్పుడు నీతి క్రియలను, నీతి కార్యాలను. Fifthly, ఐదోదిగా false ministers. తప్పుడు పరిచారకులను. Then sixthly, false brothers. ఆరోదిగా తప్పుడు సహోదరులను. Finally, false Christianity. ఏడోదిగా తప్పుడు క్రైస్తత్వమును. He will put himself in place of Christ. కాబట్టి క్రీస్తు స్థానంలో వాణ్ణి పెట్టుకుంటాడు. That's how Satan is very much willing to work among us. ఆ విధంగా సాతానుడు ఎంతో ఆసక్తితో ఈ కార్యాలను బట్టి పని చేయాలనుకుంటున్నాడు. One day there was a group of youngsters traveling in a bus. ఒకసారి ఒక రోజున ఒక గుంపులో కొంతమంది యవనస్తులు బస్సులో ప్రయాణమై వెళ్తున్నారు. And when they started their journey, ఆ విధంగా ప్రయాణమై వెళ్ళేటప్పుడు they began to make a lot of fun in the bus. వారు ఎంతో వినోదంతో ఆ బస్సులో ప్రయాణమై వెళ్తున్నారు. Singing and dancing and doing all kinds of things. వారు పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వెళ్తున్నారు. As the bus was traveling, ఆ విధంగా బస్సు వెళ్ళేటప్పుడు the bus has to stop at a particular place. బస్సు ఒక ప్రదేశంలో ఆగవలసి వచ్చింది. And when the bus stopped, ఈ బస్ ఆగినప్పుడు one person tried to get inside the bus. ఎవరో ఒక వ్యక్తి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. And this man was clothed in white. ఇప్పుడు ఈ మనుషుడేమో తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు. He had a black thing in his hand. ఇప్పుడు ఏదో నల్లని పుస్తకం చేతిలో పట్టుకున్నాడు. He has a bag in his shoulder. ఇప్పుడు ఈ చేతికి ఒక సంచిని తగిలించుకున్నాడు. This man opened the door and got inside. ఇప్పుడు ఆ బస్సు తెరిచి బస్సు లోపలికి వచ్చాడు. He looked either side. ఇప్పుడు అటు ఇటు చూసి he was choosing where to sit. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలో వెతుకుతున్నాడు. Then he decided to go front and sit next to the driver. కాబట్టి వెళ్ళి ఆ డ్రైవర్ పక్కనే కూర్చోవాలనుకున్నాడు. Again the bus started. అప్పుడు మళ్ళీ బస్ స్టార్ట్ అయ్యి and after a few minutes the bus stopped at another place. కొంచెం సేపు తర్వాత బస్సు ఇంకో ప్రదేశంలో ఆగింది. And again somebody else there wanted to enter the bus. ఇప్పుడు అక్కడ నుండి ఇంకో ఎవరో వ్యక్తి లోపలికి రావాలనుకుంటున్నాడు. And this person is fully dark
and dressed in black clothes. ఈ మనుషుడు ఎట్లున్నాడంటే నల్లగా ఉన్నాడు, నల్లని వస్త్రాలు వేసుకున్నాడు. And very terrible, dangerous, very deadly to look at. చూడటానికే చాలా భయంకరంగా, ఎంతో అపాయకరంగా ఉన్నాడు. And he got in the bus. ఇప్పుడు బస్సు లోపలికి వచ్చి, And like the previous man, this man began to look front and back. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తి ఏ విధంగా చూసాడో అటు ఇటు చూస్తున్నాడు. What for? ఎందుకు? Trying to choose where to sit. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలో ప్రయత్నిస్తున్నాడు. Then he was looking very consciously where to sit. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరి పక్కన వెళ్ళి కూర్చోవాలా అని చూస్తున్నాడు. The moment these naughty young people saw this black person, ఎప్పుడైతే ఈ అల్లరి చేస్తున్న ఈ యొక్క యవనస్తులు ఈ నల్లగా ఉన్న ఈ వ్యక్తిని చూశారో, they stopped all their fun and nonsense. వారికున్న వినోదం ఒకటేసారి నవ్వులు మొత్తం ఆగిపోయాయి, They were so భయపడుతున్నారు. scared of this dark fellow. ఇప్పుడు ఆ నల్లగా ఉన్న వ్యక్తిని చూసి ఎంతో భయపడుతున్నారు. And they thought this dark fellow will come and sit with them. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నాడు, వీడొచ్చి మా పక్కనే కూర్చుంటాడు. But this dark fellow did not go and sit with them. కానీ ఈ నల్లగా ఉన్నవాడు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోలేదు, కానీ He quietly went front and sat next to the person who was clothed in white. ఇప్పుడు ఎవరి పక్కన వెళ్ళి కూర్చున్నాడు అంటే తెల్లని వస్త్రాలు వేసుకున్న అతని పక్కన కూర్చున్నాడు. And he sat very next to him. ఇప్పుడు అతని పక్కనే కూర్చున్నాడు. And this white clothed man was very uncomfortable. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న ఆయనకి ఎంతో కలవరంగా ఉంది. And the people at the back, the youth, were so happy they began to clap hands. ఇప్పుడు వెనకలో కూర్చున్న యవనస్తులందరూ ఎంతో సంతోషపడి చప్పట్లు కొడుతున్నారు. They were glad that dark fellow did not come and sit with them. ఎందుకంటే ఆ నల్లగా ఉన్నవాడు వచ్చి వాళ్ళ పక్కన కూర్చోలేని సంతోషపడుతున్నారు. Then this dark fellow began to say, అప్పుడు ఆ నల్లగా ఉన్నవాడు ఈ విధంగా అంటున్నాడు, I know who am I, and I know who you are, and I know why you are happy now. నేను ఎవరినో నాకు తెలుసు, మీరెవరో నాకు తెలుసు, మీరు ఎందుకు ఇంత సంతోషపడి చప్పట్లు కొడుతున్నారో కూడా నాకు తెలుసు. You know that I am a devil, మీకు తెలుసు నేను దయ్యాన్నే అని. and you thought I will come and sit with you. మీరు అనుకున్నారు మీరు చేసే పనులను బట్టి మీ పక్కన వచ్చి కూర్చుంటానని. And you thought I will stop you from all of those. మీరు ఆ పనులన్నీ చేయకుండా మీ పక్కన కూర్చొని మిమ్మల్ని భయపెట్టి ఆపేస్తాను అనుకున్నారు. But don't be deceived. కానీ మీరు ఆ విధంగా మోసపోకండి, జాగ్రత్త. The very reason, whatever mischief that you are doing, మీరు ఏ కారణాన్ని బట్టి అయితే ఈ తుంటరి పనులు, ఈ అల్లరి పనులు చేస్తున్నారు it's అంటే all because of me. నేనున్న కారణాన్ని బట్టే మీరు చేస్తున్నారు. It's all because of me. నేనే మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాను. You're all my customers. మీరందరూ నా కస్టమర్స్, నా స్వాధీనంలో You're ఉన్నారు. already in my pocket. You're already in my bag. మీరు నా జోబులోనే, నా బ్యాగ్ లోనే భద్రంగా ఉన్నారు, భయపడకండి. You're under my control. మీరు నా స్వాధీనంలోనే ఉన్నారు. But look at this man clothed in white. కానీ ఈ మనిషిని చూడండి, తెల్ల బట్టలు వేసుకొని, White clothes. తెల్ల బట్టలు వేసుకున్నాడు. And then black thing. దాని తర్వాత ఏదో నల్లని పుస్తకం పట్టుకున్నాడు. It could be the Bible. అది బైబిలే అనుకుంటా. And a bag. అదేదో బైబిల్ సంచి తగిలించుకున్నాడు. And maybe some tracts. ఇప్పుడు దాంట్లో పత్రికలు ఉన్నాయి Look అనుకుంటా. at this man. ఈ యొక్క మనిషిని చూడండి, Talking something, nothing is heard. ఇది ఏదేమేమో మాట్లాడుకుంటున్నాడు, నోట్లో పక్కన వాళ్ళకి వినిపించట్లేదు. And closing his eyes and then opening the eye. ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాడు, కళ్ళు తెరుస్తున్నాడు, ఏదేదో Look మాట్లాడుకుంటున్నాడు. at this man. ఈ మనిషిని చూడండి, Oh, till recently, ఇప్పుడు వరకు this man was my customer like you. ఈ యొక్క మనుషుడు మీలాగే నా సంచిలోనే నా కస్టమర్ లాగే ఉండేవాడు. He was a good customer, better than you. మీకన్నా ఇంకా ఎక్కువ ఘోరమైన పనులను చేశాడు, నా కోసం ఎంతో నమ్మకంగా సేవ చేశాడు. But now కానీ ఇప్పుడు he has made a decision ఇప్పుడు ఒక తీర్మానం to avoid me, నన్ను పక్కన to పెట్టాలనుకున్నాడు, ignore me. నన్ను పక్కన He త్రోసిపుస్తున్నాడు. said goodbye to me. అతను నేను వద్దు అని Get lost, నాకు he said to చెప్పమన్నాడు, me. నన్ను వెళ్ళిపో అని నన్ను తిట్టాడు. And he made a decision కాబట్టి ఒక తీర్మానం తీసుకొని to go godly, దైవికంగా ఉంటాడంట. to read the Bible, అతను బైబిల్ చదువుతాడంట. to desist from all evil. అతను ఈ చెడుతనం అన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోతాడంట. And look, he's sitting alone. ఇప్పుడు చూడు, మీ అందరి నుండి ఒంటరిగా కూర్చున్నాడు. You are already with me. కాబట్టి మీరు నాతోటే ఉన్నాడు. I just lost this man. కాబట్టి నేను ఇప్పుడే ఈ మనిషిని కోల్పోయాను, So బాధపడుతున్నాను. I want him back. కాబట్టి ఈయన తిరిగి నేను I సంపాదించుకోవాలనుకుంటున్నాను. want him to get back to his old life. ఆయన మళ్ళీ తిరిగి తన పాత జీవితంలో రావటం నాకు ఎంతో Give ఇష్టం. up his Bible. కాబట్టి ఆయన బైబిల్ని తీసేయాలి, Give up his godliness. అతని యొక్క దైవికాన్ని అతను విడిచిపెట్టాలి. And I want to bring him back to my customer. అతన్ని తిరిగి నా స్వాధీనంలో నేను తెచ్చుకుంటాను. That's what this dark fellow, the devil, was saying. కాబట్టి ఆ విధంగా దయ్యము సాతానుడు ఆ విధంగా చేస్తున్నాడు. What will it tell us? కాబట్టి ఇదేం చెప్తుంది? Satan is after us, not believers, not ungodly believers. సాతానుడు ఎప్పుడు విశ్వాసులతోనే ఉంటాడు, కానీ అవిశ్వాసులతో, అన్యులతో కాదు, All others. ఇతరులతో కాదు. If they have not repented Lord Jesus, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకోనట్లయితే they are already under the control of Satan. వారందరూ సాతాను యొక్క స్వాధీనంలోనే వారు ఉంటున్నారు. Under the power of Satan. వారు సాతాను యొక్క శక్తి కిందే ఉంటున్నారు. Not knowing that they are under deception. వారు తెలియకుండానే వారు మోసంలో ఉంటున్నారు. But what will Satan do? కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? Come to you.
వాడు మీ దగ్గరికి వస్తున్నాడు, tempt you, మిమ్మల్ని శోధిస్తాడు, divert you from God, మిమ్మల్ని దేవుడి దగ్గర నుంచి పక్కకు తొలగించాలని ప్రయత్నిస్తాడు, corrupt your heart, మీ యొక్క హృదయాన్ని కలవరపరుస్తాడు, corrupt your thoughts, మీ యొక్క ఆలోచనల్ని కలవరపరుస్తాడు, tempt you, మిమ్మల్ని శోధిస్తాడు, so that he can pull you down, ఏ కారణాన్ని బట్టి అంటే మిమ్మల్ని కిందికి లాగటానికి ఆ విధంగా so చేస్తాడు. that he can drag you to the place where he is. ఎందుకంటే వాడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో అక్కడికి ఈడ్చుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. That's why Paul says, అందుకొరకే పౌలు అంటున్నాడు, we are not unaware of the plans of Satan. సాతాను యొక్క క్రియలు మనకు తెలియని వారము కాదు అంటున్నాడు. We ought to be aware of these things. మనము ఈ విషయాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. As young people, we ought to be aware of these things. యవనస్తులుగా మనం ఇవన్నిటిని తెలుసుకున్న వారుగా ఉండాలి. One such age where we'll be most tempted is the age of youth. మనము ఏ వయసులో ఏ ప్రాయంలో ఎక్కువగా శోధించబడతాము అంటే యవన ప్రాయంలో యవన వయసులో. Joseph had that experience. యోసేపు అలాంటి అనుభవం గుండా We know what వెళ్తున్నాడు. had happened in the house of Potiphar. పోతిఫర్ ఇంట్లో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. His wife tempted him. ఇప్పుడు పోతిఫర్ భార్య అతన్ని శోధిస్తుంది. And that was a very secret situation, a very private situation. Nobody else would have known it. ఇప్పుడు ఎవరికి కూడా అది తెలియదు, చాలా రహస్యంగా ఎవ్వరు లేని చోటున ఇది జరుగుతుంది. And living alone and living as a foreigner, ఇప్పుడు ఒక వేరే దేశంలో ఉండుతూ ఒంటరిగా జీవిస్తూ if he yielded to that, ఒకవేళ దానికి లొంగిపోయినట్లయితే nobody would have known it. ఎవరికి కూడా అది తెలియకపోయేది. Maybe he would have got some favors for it. బహుశా ఆ విధంగా చేసినందుకు అతనికి కొద్దిగా జాలో కొద్దిగా లాభము దొరికేది. But what did Joseph do? కానీ యోసేపు ఏం చేశాడు? One thing he decided. ఒక్క విషయాన్ని తీర్మానం One చేసుకున్నాడు. thing he declared. ఒక్క విషయాన్ని చెప్తున్నాడు, How can I do this wickedness? నేను ఏ విధంగా ఈ దుష్టత్వాన్ని నేను చేయగలను? God is watching me. దేవుడు నన్ను చూస్తున్నాడు. What a wonderful statement he said. అతను ఎంత చక్కని మాటలు అక్కడ చెప్తున్నాడు. When temptation came, శోధన వచ్చినప్పుడు who thinks he is saying? అతను ఏమంటున్నాడు God గమనించండి. is watching me, దేవుడు నన్ను చూస్తున్నాడు, and so I will not do it. కాబట్టి నేను ఈ పనిని నేను చేయను. He has that consciousness of the presence of God. దేవుని యొక్క సన్నిధి ఉన్నది అని జాగ్రత్తగా ఉంటున్నాడు. He has that consciousness of the presence of God. అతను దేవుని యొక్క సన్నిధి ఉన్నదన్న తలంపును కలిగి ఉంటున్నాడు. And he said, ఆయన how అంటున్నాడు, can I do this wickedness? నేను ఏ విధంగా ఈ దుష్కార్యమును నేను There was చేయగలను? a conscious decision not to do anything evil. అతను ఏది కూడా చెడుతనాన్ని చేయాలని అతను అనుకోవట్లేదు. What a decision. ఎలాంటి తీర్మానాన్ని A తీసుకుంటున్నాడు? decision for holiness. అతను పరిశుద్ధంగా జీవితానికి తీర్మానము. A decision to be sanctified. అతను శుద్ధమైన జీవితాన్ని జీవించడానికి A తీర్మానము. decision to stand for God. అతను దేవుని కొరకు నిలబడాలనే తీర్మానము. A decision to be for God. అతను దేవుని కొరకే జీవించాలన్న I తీర్మానము. will not do this and that's all. నేను ఈ కార్యమును నేను చేయను అంతే. This happened at a very private time. ఇది ఎవరు లేని సమయంలో జరుగుతుంది. Oh, many of us young people, చాలా మంది యవనస్తులుగా we are very careless what we are privately, మనము వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏమై ఉంటున్నామో అస్సలు పట్టించుకోము. but we are very careful what are we publicly. మనము ఇతరుల ముందు ఏ విధంగా ప్రవర్తించాలో అప్పుడు జాగ్రత్తగా ఉంటాము. Oh, we have a bad interior, we want a good exterior. మనము లోన మాత్రము ఏ విధంగా ఉన్నా చెడుగా ఉన్నా నడుస్తుంది కానీ బయటకు కనబడటానికి మాత్రం బాగుండాలనుకుంటాము. That is very deceiving. అది ఎంతో మోసకరము. Remember, God has access to your private life. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మీ వ్యక్తిగతమైన ఒంటరి జీవితాన్ని కూడా చూడగలడు. That is very important. Your private life, your personal life is most important. మీ వ్యక్తిగత జీవితము మీ వ్యక్తిగత జీవితము మీ రహస్య జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. You know why it's very important? ఎందుకు అది అంత ప్రాముఖ్యమో That's తెలుసా? what you are actually. మీరు రహస్య జీవితంలోనే నిజమైన మీ స్వరూపం బయటికి వస్తుంది. That's what your real character is. మన నిజమైన స్వభావము బయట కనబడుతుంది. And that's what God also has access to it. దేవుడు అందుకొరకే అక్కడే గమనిస్తూ చూస్తూ ఉంటాడు. Remember, what you are in private is more important. జ్ఞాపకం పెట్టుకోండి, వ్యక్తిగతంగా రహస్య జీవితంలో మనం ఏమై ఉన్నామో అది ఎంతో ప్రాముఖ్యము. What you are is more important than what you are in public. మనము రహస్యంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనము అందరి ముందు ప్రవర్తించే దానికన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. Don't think nobody knows, so I'm comfortable. ఎవరికి తెలియదు కాబట్టి నేను చాలా బాగున్నాను. Don't think nobody has seen this, so I'm safe. ఎవరు కూడా నేను చేసే పాపాన్ని చూడట్లేదు కాబట్టి నేను భద్రంగా ఉన్నాను. Remember these things. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. Your personal, your private life, your remote life is absolutely important. నీ వ్యక్తిగతమైన జీవితము ఎవరు లేకుండా రహస్యంగా ఉండే జీవితము ఎంతో ప్రాముఖ్యము. For Joseph to do this, యోసేపు ఈ కార్యాన్ని చేయటానికి, for Joseph to say that, యోసేపు ఈ విధంగా మాటలు చెప్పటానికి we know what happened. ఏం జరిగిందో మనకు తెలుసు. Look at his conscious decision. ఇప్పుడు అతను తీసుకున్న ఈ యొక్క దృఢమైన తీర్మానాన్ని First of all, గమనించండి. he was refusing it. మొట్టమొదటిగా దాన్ని తృణీకరిస్తున్నాడు. Secondly, రెండోదిగా he was keeping away from it. దాని నుండి దూరంగా వెళ్తున్నాడు. Thirdly, మూడోదిగా when the actual situation occurred, అక్కడ నిజమైన పరిస్థితి వచ్చినప్పుడు he ran away from it. ఆ సందర్భం నుండి పారిపోతున్నాడు. He was
planning for himself, how to escape from it. అక్కడ నుండి ఏ విధంగా తప్పించుకోవాలన్న ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. Not in the least he was interested. అతను చిన్న వాటిపైన కూడా ఆసక్తి చూపించట్లేదు. He was refusing it, ఆయన దాన్ని త్రోసిపుచ్చుతున్నాడు, avoiding it, దాన్ని పక్కన పెడుతున్నాడు, and then ran from it. దాని తర్వాత ఆ ప్రదేశం నుంచి పారిపోతున్నాడు. What does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? Flee from all youthful lusts. మనము యవన ఏచల నుండి పారిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. Flee from all youthful lusts. మనము యవన ఏచల నుండి పారిపోయేవారుగా ఉండాలి. What kind of things do we generally like to flee from? మనము మామూలుగా చూసుకున్నట్లయితే ఎలాంటి విషయాల నుండి పారిపోవాలని చూస్తాము? Things which are dangerous, ఏవైతే అపాయకరం ఉందో, things which are very harmful, ఏవైతే చాలా హాని కలిగించేవో, things which are very deadly, ఏవైతే మరణాపాయంగా ఉన్నాయో, very destructive, ఏవో నశించేవిగా ఉన్నాయో, such things will just run away. అలాంటి వాటిని చూసి భయపడి పారిపోతాము. That's what Joseph was also doing. యోసేపు కూడా అదే చేస్తున్నాడు. He knew అతనికి తెలుసు behind this temptation ఈ యొక్క శోధన వెనుకాల there is hell. అక్కడ నరకం ఉంటుంది. He knew అతనికి తెలుసు behind the temptation ఈ యొక్క శోధన వెనుకాల Satan is there. సాతానుడు ఉంటున్నాడని. Satan is the tempter always. సాతానుడు ఎప్పుడు శోధించేవాడని. One of the many names has he got is tempter. సాతానుకు ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు శోధకుడు. And when will he tempt you? వాడు ఎప్పుడు శోధిస్తాడు? What was the best time that he'll come and tempt you? వాడు ఎలాంటి సమయనప్పుడు వచ్చి మనల్ని శోధించేవాడుగా He'll ఉంటాడు? tempt you when all is well with you. అన్ని సరిగ్గా మన జీవితంలో వెళ్ళేటప్పుడే వచ్చి శోధిస్తాడు. When you are doing very well in your spiritual life. మనం ఆత్మీయమైన జీవితంలో బాగా ముందుకు వెళ్తున్నప్పుడు శోధిస్తాడు. When you are enjoying your relationship with your Savior. మనము మన రక్షకునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు సంతోషిస్తున్నప్పుడు శోధిస్తాడు. Praying and praising and reading and coming to the house of God and so on. మనము దేవుని ప్రార్థించి స్తుతించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు శోధిస్తాడు. When all is well, అన్ని బాగున్నప్పుడు he'll come to you. వాడు మన దగ్గరికి వస్తాడు. Why? ఎందుకు? To make you unwell. మనల్ని బాగుండకుండా చూడటానికి, To fail you and fool you. మనల్ని ఓడించడానికి, మనల్ని వెర్రివారిని చేయడానికి. That's what he did in the word of God also. దేవుని యొక్క వాక్యంలో అదే విధంగా చేశాడు. In good times he comes and tempts. మంచి సమయం అప్పుడు వస్తాడు, శోధిస్తాడు. That is the job of Satan. అది సాతానుడి యొక్క బాధ్యత. So కాబట్టి be careful when you are doing very well. మనము చాలా బాగా ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. When you are godly, when you are righteous, Satan will come. మనము దైవికంగా నీతివంతమైన జీవితాన్ని జీవించేటప్పుడు వాడు వస్తాడు. What did Joseph do? యోసేపు ఏం చేశాడు? That is 4 decisions he made. కనీసము 4 ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాడు. First, he was not weakened by the situation. మొట్టమొదటిగా పరిస్థితిని బట్టి He బలహీనపరచబడలేదు. was not weakened by the situation. ఆ పరిస్థితిని బట్టి బలహీనమైపోలేదు, కృంగిపోలేదు. Secondly, రెండోదిగా he was not confused by the consequence. వాడు ఆ వచ్చే పరిణామాన్ని బట్టి కలవరపడలేదు. He was not disturbed by the consequence. యోసేపు ఆ పరిస్థితులను బట్టి కలవరపడలేదు. Thirdly, మూడోదిగా he was not gentle with his emotions. లేదంటే తన యొక్క ఉగ్రతను అక్కడ చూపించట్లేదు. ఆలోచనను బట్టి ఉగ్రతను చూపించట్లేదు. He was not gentle. He was not soft with his decisions. లేదంటే అతను తీసుకునే నిర్ణయంలో చాలా పోనీలే అని ఉండట్లేదు. That's how Joseph faced the situation. ఆ విధంగా పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. And he was victorious. అప్పుడు విజయాన్ని పొందుతున్నాడు. Of course, in the eyes of the world, ఈ యొక్క లోకపు దృష్టిలో చూసినట్లయితే we know what had happened. ఏం జరిగిందో మనకు Joseph తెలుసు. had to suffer for that. యోసేపు దాన్ని బట్టి He బాధపడవలసి was వచ్చింది. thrown into prison. చెరసాలలో పడేయాల్సి వచ్చింది. We know he went to a terrible situation. యోసేపు చాలా కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు, మనకు Remember, తెలుసు. holiness will come at a price. జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుద్ధత ఒక క్రయాన్ని చెల్లించడం ద్వారా వస్తుంది. It is not cheap. అది ఏదో తక్కువలో వచ్చేది కాదు. Godliness is not cheap. దైవికము తక్కువలో వచ్చేది కాదు. Discipleship is not cheap. లేదంటే శిష్యరికం తక్కువలో వచ్చేది కాదు. Being godly is not cheap. దైవికంగా ఉండటం తక్కువలో ఉండేది కాదు. There is a price. దాని కొరకు క్రయాన్ని We must చెల్లించాలి. be willing to pay the price. మనము ఆ క్రయాన్ని చెల్లించడానికి సిద్ధపడాలి. Then only అప్పుడు మాత్రమే we can really keep our holiness. మనము మన పరిశుద్ధతను కాపాడుకోగలము. Joseph decided, whatever the cost, యోసేపు అనుకున్నాడు, అది ఎంత విలువైంది, ఎంత ఖరీదైనప్పటికీ I will not yield. నేను ఏ మాత్రము శోధనకు I will లొంగిపోను. better pay the price than yield. నేను దానికి క్రయాన్ని చెల్లించడం, దాన్ని లొంగిపోవటానికన్నా క్రయాన్ని What చెల్లించుతాను a అనుకున్నాడు. wonderful decision. అతను ఎంత గొప్ప తీర్మానాన్ని తీసుకుంటున్నాడు. We read from Judges chapter 16 verse 28. మనము న్యాయాధిపతులు 16:28లో చదువుకున్నాము. Before verse 20, ఈ యొక్క 20వ వచనం ముందు we see here Samson, ఇక్కడ సంసోను another గమనించినట్లయితే young man ఇంకో యవనస్తుడు who went through the temptation శోధనల గుండా వెళ్ళి and failed it. ఓడిపోయాడు. What did he do? ఏం చేశాడు? The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, Samson has not even known that the Spirit of God has already left him. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని విడిచిపెట్టి వెళ్ళింది అని సంసోను తెలుసుకోలేకపోయాడు. He completely forgot that God is there. దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని సంపూర్తిగా మర్చిపోయాడు. And what did God do? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? He left him. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. He left him. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. He left this man because of his
unholiness. దేవుడు అతని యొక్క అపవిత్రత కారణాన్ని బట్టి సంసోన్ను విడిచిపెట్టాడు. Then what happened to Samson? దాని తర్వాత సంసోన్కి ఏం జరిగింది? You see so many losses occurring to him. అతను తన జీవితంలో ఎంతో గొప్ప నష్టాల్ని చూస్తూ వస్తున్నాడు. Firstly, మొట్టమొదటిగా he became a blind person. He lost his sight. తన యొక్క కన్నులను అంటే గుడ్డివాడిగా అవుతున్నాడు. Secondly, he lost his security. రెండోదిగా తన భద్రతను కోల్పోయాడు. Thirdly, he lost his sufficiency. మూడోదిగా తనకున్న పోషణను కోల్పోయాడు. He lost his sanctity. దానికున్న పరిశుద్ధతను కోల్పోయాడు. Step by step, he had to lose. అతను అడుగమ్మటి అడుగు తాను కోల్పోతూ వస్తున్నాడు. What a loss. అతను ఎంత గొప్ప నష్టాన్ని A చూశాడు. mighty man supposed to be become weak. ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి బలహీనుడిగా మార్చబడ్డాడు. What a shame. ఎంత సిగ్గుకరమైంది. What a loss. ఎంత గొప్ప నష్టము. But what did Samson do? కానీ సంసోను అలాంటి సమయంలో ఏం చేశాడు? After this terrible situation, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత what did Samson do? సంసోను ఏం చేశాడు? That's what we read in verse 28. మనము అదే 28లో చదువుకుంటాము. We read a wonderful verse. మనం ఒక చక్కని మాటని ఇక్కడ చదువుకుంటాము. చదవండి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొరపెట్టి. He's praying to God. ఇక్కడ దేవునికి ప్రార్థిస్తున్నాడు. God, remember me. దేవా దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. In moment of failure, ఆ ఓడిపోయిన సమయంలో he's praying to God, దేవుడికి ప్రార్థిస్తున్నాడు. asking God to remember him దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని and to అడుగుతున్నాడు. restore him, ఆయనని తిరిగి కట్టమని అడుగుతున్నాడు. to regenerate him, అతన్ని తిరిగి నిర్మించమంటున్నాడు. to rebuild him, అతన్ని తిరిగి కట్టమంటున్నాడు. and to forgive him. అతన్ని క్షమించమని అడుగుతున్నాడు. And what did God do with him? అప్పుడు దేవుడు సంసోనుతో ఏం చేశాడు? God heard his prayer దేవుడు సంసోను ప్రార్థనను విని and God gave him a bigger victory than before. దానికి ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా గొప్ప విజయాన్ని అక్కడ సంసోనుకి ఇస్తున్నాడు. And brothers and sisters, why do I have to say this? యోన సహోదరుడు ఎందుకొరకు ఈ విషయాలు చెప్తున్నామంటే We ought to be very careful with every temptation. మనం ప్రతి ఒక్క శోధనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. Satan tries to attack us in different ways. సాతానుడు వేరు మార్గంలో నుండి వచ్చి మనల్ని పట్టుకోవాలని చూస్తాడు. Attack us in different ways. వాడు వేరు మార్గంలో వచ్చి మనల్ని హాని కలిగిస్తాడు. If you are unable to do your exams well, he will say, why don't you copy? ఒకవేళ ఎగ్జామ్స్ బాగా రాయలేకపోతే పక్కన వాడి పేపర్ ఉంది కదా చూసి రాయి అంటాడు. Why don't you do some mischief so that you can pass your exam? లేదంటే ఏదో ఒక తప్పుడు పని చేయి ఎందుకు నువ్వు పాస్ కావద్దు అంటాడు. He will always show you an easy way. ఆ విధంగా మనకు సులువైన మార్గాల్ని చూపెడతాడు. Your marriage is not done. ఒకవేళ మీకు ఇంకా వివాహం కాకపోతే Do something bad. Take something lie and get yourself married. ఏదో ఒక తప్పుడు పని చేయి లేదంటే అబద్ధం చెప్పైనా పెళ్లి చేసుకో. People are not helping you. God is not helping you. So why don't you choose your own way? దేవుడు నీకు సహాయం చేయట్లేదు, మనుషులు నీకు అసలు సహకరించట్లేదు, కాబట్టి నీ మార్గం నువ్వు చూసుకో అంటాడు. You are not getting the seat in the college. ఒకవేళ కాలేజ్ లో నీకు సీట్ రాకపోతే Do something bad. ఏదో చెడు పని చెయ్యి. Pay some money. ఎక్కువ డబ్బు చెల్లించు. Take some loan. లేదంటే లోన్ తీసుకో. Start there. నువ్వు అక్కడి నుంచి ఆరంభించు. You want to go abroad. నువ్వు వేరే దేశానికి You don't వెళ్ళాలనుకుంటున్నావు. have the right papers. నీ దగ్గర సరైన పేపర్లు కాగితాలు లేవా? Right bank documents. లేదంటే సరైన బ్యాంక్ డాక్యుమెంట్స్ లేవా? Right certificates. కాబట్టి సర్టిఫికెట్స్ Why దొంగతనంగా don't you రాపి create them and go? నువ్వు ఎందుకొరకు వాటిని ఆ విధంగా చేసి నువ్వు వేరే దేశానికి వెళ్ళవు. Something or the other, Satan will tempt you, brother. నువ్వు ఏదో ఒక విధానంగా ఒక మార్గంలో కాకపోతే ఇంకో మార్గంలో సాతానుడు మనల్ని శోధించేవాడుగా He ఉంటాడు. will show a shortcut to your success. మనము విజయాన్ని పొందటానికి వాడు సులువైన మార్గాలు తప్పుడు మార్గాలను చూపెడతాడు. Beware. జాగ్రత్తగా ఉండండి. Be careful. జాగ్రత్తగా Don't ఉండాలి. yield to them. మనము వాటికి లొంగిపోకూడదు. Don't surrender to them. మనము వాటికి విధేయత In చూపించకూడదు. other words, if you surrender, ఇంకో మాటలో మనం ఆ విధంగా లొంగిపోయినట్లయితే you are surrendering to Satan. మనము సాతానుడికే లొంగిపోతున్నాము. Surrendering to hell. మనము నరకానికి మనం దారి The మళ్ళుతున్నాము. loss will be heavy. అప్పుడు ఆ నష్టము ఎంతో గొప్పదిగా Loss ఉంటుంది. will be terrible. ఆ నష్టము ఎంతో కఠినంగా I'm ఉంటుంది. sure many young people must have gone through a lot of temptation. చాలా మంది యవనస్తులు ఇలాంటి గొప్ప శోధనల గుండా వెళ్ళుండవచ్చు. Recently, one brother called me. One brother spoke to me in Hebron. కొన్ని రోజుల క్రిందట ఒక సహోదరుడు హెబ్రోన్లో నాతో మాట్లాడాడు. And he started crying to me before he was talking to me. నాతో మాట్లాడే ముందు ఏడుస్తున్నాడు. He was crying bitterly. అతను పెద్దగా ఏడుస్తున్నాడు. I know him for a very long time. నాకు చాలా రోజుల నుంచి ఆ సహోదరుడు But తెలుసు. I never knew this brother has to cry like that. కానీ ఈ విధంగా ఏడుస్తాడు, ఇంత బాధ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. And he was telling to me, అప్పుడు ఏడుస్తున్నాడు, Anna, I'm in terrible sin. నేను ఒక కఠినమైన ఘోరమైన పాపంలో ఉన్నాను. Terrible sin. ఒక ఘోరమైన పాపంలో ఉన్నాను. Even to tell you, I'm feeling ashamed. నేను నీకు చెప్పాలన్నా నాకు సిగ్గేస్తుంది. Then I said, come and tell me, no problem. అప్పుడు నేను అన్నాను, పర్వాలేదు చెప్పు అన్నాను. Anna, I'm watching bad stuff in my house. అన్న నా ఇంట్లో నేను తప్పుడు చెడు విషయాలను నేను చూస్తున్నాను. Bad movies. నేను చెడు సినిమాలను చూస్తున్నాను. నేను తప్పుడు సినిమాలను చూస్తున్నాను.
It started off very slowly. అది నెమ్మదిగా Now it ఆరంభించబడింది. has become so strong. ఇప్పుడు నా జీవితంలో ఎంతగా నాటుకుపోయిందంటే Even with my mother next to me, ఇప్పుడు మా అమ్మ పక్కనే ఉన్నప్పుడు కూడా I'm not afraid. నేను భయపడట్లేదు. That is how I am watching. ఆ విధంగా అంత ఘోరంగా నేను My చూస్తున్నాను. life is terrible. నేను నా ఘోరం ఎంతో నా జీవితం కఠినంగా ఘోరంగా అయింది. I wish my eyes are removed right away. నా కన్నులు ఇప్పుడే పోతే ఎంత బాగుండు అని నేను I అనుకుంటున్నాను. wish I became blind. నేను గుడ్డివాడిని అయిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. He began to cry. ఆ విధంగా ఏడ్చాడు. How many of us are also not tempted like that? ఎంతమంది ఆ విధంగా శోధించబడట్లేదు? Another brother from Malaysia called me. ఇంకో సహోదరుడు మలేషియా నుండి ఫోన్ చేశాడు. He said, Anna, అన్నా, I am also going through a terrible situation. నేను కూడా ఒక కఠినమైన పరిస్థితి గుండా వెళ్తున్నాను. I am married. నేను పెళ్ళయింది. I have children. నాకు పిల్లలు ఉన్నారు. Yet అయినప్పటికీ I am doing all things which I am not supposed to share. నేను చెప్పకూడని పనులన్నీ నేను చేస్తున్నాను. I feel so ashamed. నేను అవి చెప్పడానికి ఎంతో I know సిగ్గేస్తుంది. I am sinning. నేను పాపము చేస్తున్నానని నాకు తెలుసు. I know I am falling. నేను పాపంలో పడిపోతున్నానని నాకు తెలుసు. How nice if my eyes are removed. నా కనులు పోతే నాకు ఎంత బాగుండు. That's what he said. ఆ విధంగా అంటున్నాడు. Two brothers. ఇద్దరు సహోదరులు. One talking to me, other calling me. ఒక ఆయన డైరెక్ట్ గా నాతో మాట్లాడాడు, ఇంకొక అతను ఫోన్ చేసి మాట్లాడాడు. Then I realized the problem. అప్పుడు సమస్య ఏంటో నాకు తెలిసింది. Then I told them. నేను అప్పుడు అన్నాను, I began to encourage them. నేను వాళ్ళని ప్రోత్సహించాను. I told them, నేను వారితో అన్నాను, dear brothers, ప్రియ సహోదరులారా, now that you realize your problem, మీ సమస్య ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది. now that you realized your problem, మీ సమస్య ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది. you tell it to God, don't tell it to me. నాకు చెప్పొద్దు, దేవుడితోటే చెప్పండి. Half the problem you are already aware. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే సగం సమస్య అక్కడే పోతుంది. You are already aware of the problem. నీ సమస్య ఏంటో నీకు ఇప్పటికే తెలిసింది. It's good that you are aware of your problem. నీ సమస్య ఏంటో నువ్వు తెలుసుకుంటాం ఎంతో మంచిది. That is half solution. అదే దానికే సగం జవాబు అక్కడే దొరుకుతుంది. The second solution, రెండో జవాబు, instead of telling it to me, నువ్వు నాకు చెప్పడానికి బదులుగా, instead of carrying it yourself, నువ్వు దాన్ని మోయటానికి బదులుగా you tell it to God. నువ్వు దేవుడితో చెప్పు. Frankly, fully, originally. దేవుడితో ఖచ్చితంగా నమ్మకంగా నువ్వు చెప్పు. And if you tell to God, నువ్వు దేవుడితో చెప్పినట్లయితే God will definitely receive you. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని God will అంగీకరిస్తాడు. definitely restore you. దేవుడు తిరిగి మిమ్మల్ని ఖచ్చితంగా సమకూరుస్తాడు. God will forgive. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు. God will love you again. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి And ప్రేమిస్తాడు. God will bless you. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని And your ఆశీర్వదిస్తాడు. later life will be better than before. అప్పుడు మీ ముందు జీవితము పాత జీవితానికన్నా శ్రేష్టంగా ఉంటుంది. That's what I told them. అదే మాటలు వాళ్ళకి చెప్పాను. I'm sure many of us will have our own failure. ఖచ్చితంగా మనందరిలో మన సొంత ఓటములు మన జీవితంలో ఉంటాయి. Many failures. చాలా ఓటములు In చూడాల్సి some వస్తుంది. area of our lives. మన జీవితంలో ఏదో ఒక ప్రదేశంలో మనం ఓడిపోతూ And ఉంటాము. as young people make mistakes, Yavanas- they feel so disappointed. యవనస్తులుగా మనం తప్పు చేసినప్పుడు ఎంతో నిరుత్సాహపడుతూ ఉంటాము. They feel I have grieved God. మనం అనుకుంటాము, నేను దేవుని దుఃఖ I పెట్టాను, pained God. నేను దేవునికి బాధ Will కలిగించాను, God love me again? దేవుడు తిరిగి నన్ను మళ్ళీ ప్రేమిస్తాడా, Will there be a future again? నాకు మళ్ళీ తిరిగి ఒక భవిష్యత్తు Can ఉంటుందా, I be fruitful yet again? నేను మళ్ళీ తిరిగి ఫలించగలనా, Can I grow again? నేను తిరిగి మళ్ళీ ఎదగగలనా, Can I have the same old life నేను again? తిరిగి మళ్ళీ నా పాత జీవితాన్ని నేను We tend to have కొనసాగించగలను. this burdensome question. మనము ఇలాంటి భారముతో బాధకరమైన ప్రశ్నలు మన జీవితంలో The ఉంటాయి. answer is, కానీ జవాబు ఏంటంటే, జవాబు ఏంటంటే, you need not bear those burdens anymore. నువ్వు ఇంకా ఆ భారము ఇంకా ఎప్పటికీ మోయాల్సిన అవసరము లేదు. You need not have those questions anymore. నువ్వు ఇంకా అలాంటి ప్రశ్నలు ఇంకా ఎప్పటికీ ఉండవలసిన అవసరం లేదు. All that you need to do, నువ్వు చేయవలసిందంతా like Samson, సంసోను లాగా come to God. దేవుడి దగ్గరికి రావాలి, Pray to God. దేవుడి దగ్గర Don't ప్రార్థించాలి, be shy before God. దేవుడి దగ్గర ఏమాత్రం సిగ్గుపడకండి, Don't be afraid of God. లేదంటే దేవుని చూసి భయపడకండి. You tell him the truth. మీరు సత్యాన్ని దేవుడితో చెప్పండి, your problem. మీ యొక్క సమస్యను చెప్పండి. And he's so good, so loving. He can accept you. He can embrace you. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మిమ్మల్ని క్షమించగలడు, తిరిగి ఆయన కౌగిట్లో మిమ్మల్ని He will not చేర్చుకోగలడు. reject you. He will not throw you back. ఆయన మిమ్మల్ని తృణీకరించడు, ఏమాత్రము త్రోసిపుచ్చడు. He loves you so much. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, wants you so much. ఆయన మిమ్మల్ని ఎంతగానో The కావాలనుకుంటున్నాడు. moment you come to him, మీరు ఏ క్షణానైతే ఆయన దగ్గరికి వస్తారో he will come to you. ఆయన మీ దగ్గరికి వస్తాడు, He will be for you. ఆయన మీ కొరకుంటాడు, He will kiss you. ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాడు, He will forgive you. ఆయన మిమ్మల్ని And క్షమిస్తాడు, he will forget it. ఆయన దాన్ని And మర్చిపోతాడు, he will rebuild your life ఆయన again. తిరిగి మీ యొక్క జీవితాన్ని కట్టేవాడుగా That's ఉంటాడు. what God did to all his people. దేవుడు ఆయన ప్రజలందరికీ అదే విధంగా In చేస్తూ our heart, వచ్చాడు. there are many failures. In the వారి- word of God, there are many
stories of failure. దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే అనేక మంది చాలా చాలా ప్రదేశాల్లో ఓడిపోయిన They వారుగా are ఉంటున్నారు. not ordinary failure. వారు సామాన్యంగా వారు ఏదో సులువుగా ఓడిపోయిన వారు But they కాదు, had extraordinary recovery. కానీ వారు ఎంతో గొప్పగా తిరిగి వారు సమకూర్చబడ్డారు. But what do? కానీ మనం ఏం We tend చేస్తున్నాం? to feel sorry about our failures. మన యొక్క ఓటములను బట్టి మనం చూసి బాధపడతాం, And we think జాలిపడతాం. my life is over, my faith is over. నా యొక్క విశ్వాసం అయిపోయింది, నా జీవితము My ముగించబడింది. Christian life is over, my testimony is over. నా యొక్క క్రైస్తవ జీవితం అయిపోయింది, నా సాక్ష్యము అయిపోయింది. Even I just come because I had to come. Somebody else will invite me to. నన్ను ఎవరు ఆహ్వానించారు కాబట్టి దేవుని యొక్క మందిరానికి వస్తున్నాను, I ఇక్కడ don't have any కూర్చుంటున్నాను. joy sitting, any joy singing, any joy praising, any joy reading. నేను the ఇక్కడ Bible. కూర్చొని ఎలాంటి సంతోషం లేదు, పాడేటప్పుడు స్తుతించేటప్పుడు దేవుని యొక్క పేరు చెప్పినప్పుడు ఎలాంటి సంతోషం లేదు. These are real serious problems and people are going through. ఇలాంటి నిజమైన సమస్యలు గుండా చాలా మంది యవనస్తులు వెళ్తూ ఉంటున్నారు. Once there was a father who had a very dear son. ఒకసారి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఎంతో అల్లారి ముద్దుగా ఉన్న కుమారుడు ఉన్నాడు. One day the father has to go on a long journey. ఇప్పుడు తండ్రి ఒక దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాలి. As he was leaving, he called his son and said, ఆ విధంగా దూరదేశానికి వెళ్ళేటప్పుడు కుమారుని పిలిచి అన్నాడు, my son, you know, I love my duck very well in the house. నా కుమారుడా, నీకు తెలుసా నేను ఇంట్లో పెంచుకుంటున్న బాతు అంటే నాకు ఎంతో ఇష్టము, So take care of it. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకో, I'll come soon. నేను చాలా త్వరగా వస్తాను, And I must have my duck as it is. కాబట్టి ఈ బాతు ఎట్లుందో అంతే బాగా చూసుకో And you అన్నాడు. know it very well, I love it so much. నీకు చాలా బాగా తెలుసు, నాకు ఇదంటే ఎంతో ఇష్టము. So the father gave these instructions and went his way. కాబట్టి వాళ్ళ నాన్న ఆ విధంగా ఆజ్ఞాపించి మార్గంలో వెళ్ళిపోయాడు. This boy was careful with the duck in the beginning. ఇప్పుడు ఈ బాబు ఈ బాతు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు, He was very faithful. He remembered his father's command. చాలా నమ్మకంగా తండ్రి ఆజ్ఞను పెట్టుకొని చాలా జాగ్రత్తగా And చూసుకుంటున్నాడు. all of a sudden, ఇప్పుడు అనుకోకుండా one day when he was playing cricket in the house, ఒక రోజు ఇంట్లో క్రికెట్ ఆడుకునేటప్పుడు he hit a hard hit. ఒక గట్టిగా బంతిని కొట్టాడు. And that hit went and hit the duck. ఆ గట్టిగా కొట్టినప్పుడు వెళ్ళి ఆ బంతి ఆ బాతుకు తగిలింది. And the duck went for a sixer ఇప్పుడు ఆ డక్ 6 వెళ్ళిపోయి and it died. అది చనిపోయింది. What had happened? ఏం జరిగింది? He killed the duck. ఆ బాతుని చంపేశాడు. Now ఇప్పుడు there is deep fear, anxiety, worry in his heart. ఇప్పుడు తన హృదయంలో కలవరము, భయము ఇప్పుడు నింపబడింది. I have disobeyed my father. నేను మా నాన్నకి అవిధేయత I చూపించాను, killed something which is very dear to my మా father. నాన్నకి ఏదైతే ఎంతో ప్రియమో దాన్ని నేను చంపేశాను. And my father is a hard man. ఇప్పుడు మా నాన్న ఎంతో కఠినంగా How can ఉంటాడు. I face him? నేను ఇప్పుడు ఏ విధంగా నేను How can I ఎదుర్కోగలను? face him? నేను ఏ విధంగా ఎదుర్కోగలను? He was thinking like that, ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. scratching his head. ఇప్పుడు తల గీక్కుంటూ Then all of a sudden, అప్పుడు అనుకోకుండా the servant comes పనివాడు వచ్చాడు. and he says, పనివాడు వచ్చి, little boy, why are you like this? బాబు ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? What happened to you? ఏం జరిగింది? And he told him, అప్పుడు చెప్పాడు, I hit the duck, నేను ఆ బాతును కొట్టాను, it went for a six, ఆ బాతు 6కి but వెళ్ళింది, I am out here. కానీ నేను అవుట్ అయిపోయాను. And my father will ask me a question. ఇప్పుడు మా నాన్న వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు, What to do, what to tell? ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి? And the servant said, అప్పుడు పనివాడు అన్నాడు, whatever you told, I have already seen. నువ్వు ఏదైతే చెప్తున్నావో అదంతా నా కళ్ళతో చూశాను, I already know what had happened. ఏం జరిగిందో నాకు తెలుసు, And you are worried now. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు. But you know, కానీ నీకు తెలుసా, I have an idea. నా దగ్గర ఒక ఐడియా ఉంది. And an idea can change your life. ఐడియా నీ జీవితాన్ని మారుస్తుంది. What is that idea? ఇప్పుడు ఆ ఐడియా ఏంటి? Please tell me soon. నువ్వు నాకు చెప్పయ్యా, I want it very well. ఇప్పుడు నేను బాగుండాలనుకుంటున్నాను. So tell me the idea soon. Don't waste your time. ఇప్పుడు ఆ ఐడియా తొందరగా చెప్పు, సమయాన్ని వ్యర్థం And చేయొద్దు the అన్నాడు. servant said, అప్పుడు పనివాడు అన్నాడు, you made a mistake. నువ్వు తప్పు చేశావు, You are afraid of your father. నువ్వు ఇప్పుడు మీ నాన్నంటే I know భయపడుతున్నావు. it. నాకు తెలుసు, But I will not tell your father. కానీ నేను మీ నాన్నకు చెప్పను. But the condition is, కానీ షరత్ ఏంటంటే from today, ఈ రోజు నుంచి you must start working as myself. నాలాగా నువ్వు ఇంట్లో పని చేయాలి. You must start working as a servant. నువ్వు పనివాడిగా ఇంట్లో నువ్వు చేయాలి. All my jobs you should do. నేను చేసే పనులన్నీ నువ్వే చేయాలి. Washing, నువ్వు బాసలు తోమాలి, cleaning, బట్టలు కడగాలి, everything. ఏమైతే పనులు నేను చేస్తున్నా నువ్వు అన్ని చేయాలి. But so I will not tell you. కాబట్టి నువ్వు ఆ విధంగా చేస్తే నేను మీ నాన్నకి I'll చెప్పాను, protect you. నేను నిన్ను కాపాడతా. And the idea seemed very wonderful for this boy. అప్పుడు ఐడియా ఈ అబ్బాయికి చాలా బాగా నచ్చింది. Why? Because ఎందుకంటే he can escape the father, ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కదా, keep himself safe. ఇప్పుడు అతను భద్రంగా ఉంచుకోవచ్చు కదా. So this son
అప్పుడు ఈ కుమారుడు overnight ఇప్పుడు ఆ రాత్రి నుండి became a servant. ఇప్పుడు పనివాడిగా అయ్యాడు. He started working, ఇప్పుడు ఇంట్లో పని చేస్తున్నాడు, cleaning, ఇంట్లో and కడుగుతున్నాడు. he started enjoying. ఇప్పుడు ఆ పని చేస్తా ఎంతో సంతోషంగా And he was asking అనుభవిస్తున్నాడు. the servant, teach me how to do it better. ఇప్పుడు పనివాడిని అడుగుతున్నాడు, ఇంకా బాగా మురికిపోయేలాగా ఎట్లా ఉతకాలో చూపెట్టు అంటున్నాడు. And the servant was saying, you are a very good student, come on, do it better. అప్పుడు పనివాడు అన్నాడు, నువ్వు చాలా చక్కగా నేర్చుకుంటున్నావు, ఈ బట్టలు కూడా ఉతుకు అనేసాడు. Like that, ఆ విధంగా the boy went ahead working as a servant. ఆ పిల్లవాడు ఎల్లి పనివాడిలాగా But పనిచేస్తున్నాడు. remember, these things are new to him. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇవన్నీ చేయటం ఇతనికి కొత్త. Initially it was nice, చాలా ముందు చాలా బాగుంది, but the more he was doing, అతను ఇంకెంకా ఎక్కువగా he was చేస్తున్నప్పుడు feeling it hard, దాన్ని కష్టంగా అనుకున్నాడు, feeling it difficult. ఎంతో కష్టకరంగా So ఉంది. must have one day he decided, కాబట్టి ఇంకొక రోజున ఏమనుకున్నాడంటే, look at my hands, నా చేతులు చూడు, look at my legs, నా కాళ్ళు చూడు, look at my clothes, నా యొక్క వస్త్రాలు look చూడు, at my face. నా యొక్క ముఖం చూడు, What had happened to me? నాకేం జరిగింది. So he went to the servant and ఆ said, విధంగా వెళ్ళి పనివాడి దగ్గరికి I'm వెళ్ళి, getting tired, నేను I am అలసిపోతున్నాను, unable to do, నేను ఈ పని so I చేయలేకపోతున్నాను, want to stop this work, you నేను do ఇంకా- your work. నేను పని చేయను, నేను ఆపేస్తాను, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. And the servant said, అప్పుడు పనివాడు అన్నాడు, fine, సరే I'll do my work, నా పని నేను చేసుకుంటాలే, so you can go back. నువ్వు వెళ్ళి పడుకో. But remember one thing, కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, batu. బాతు గుర్తుందా? And the son said, అప్పుడు ఆ oh, కుమారుడు I have forgotten it. అయ్యో బాతు నేను So మర్చిపోతున్నాను, he went ahead కాబట్టి వెళ్ళి and started working again. ఇప్పుడు మళ్ళీ పని చేస్తున్నాడు. After a few days, కొన్ని రోజుల తర్వాత again the same tiredness, the మళ్ళీ same difficulty. మళ్ళీ అదే అలసిపోతున్నాడు, అదే కష్టం వస్తుంది. Then again he thought, అప్పుడు మళ్ళీ అనుకున్నాడు, "Hey, why do I have to suffer like this? అసలు ఎందుకు నేను ఇంత బాధపడాలి, Why do I have to suffer like this?" నేను ఎందుకు ఈ విధంగా బాధపడాలి. So he decided strongly, అప్పుడు చాలా దృఢంగా అనుకున్నాడు, I'll not do this work. నేను ఈ పనిని ఇంకా ఏ మాత్రము I'll చేయను, not even tell to the servant. నేను ఇంకా పనివాడికి నేను అసలు చెప్పవలసిన I అవసరం లేదు, don't care this. నేను దీన్ని అసలు పట్టించుకోను. And he stopped all the work. ఆ విధంగా పని చేయటం అంతా ఆపేశాడు. And the servant said, అప్పుడు పనివాడు అన్నాడు, what is this? ఇదేంటి ఇట్లున్నావు, Why are you taking leave? నువ్వు అసలు సెలవు ఎందుకు తీసుకుంటున్నావు. Okay, I'll give you 1 month leave. సరే ఒక నెల సెలవిస్తాను తీసుకో. This boy said, don't talk. అసలు నువ్వు నాతో మాట్లాడద్దు అన్నాడు. 2 months leave. 2 నెలలు సెలవిస్తా తీసుకో, Don't talk. అసలు మాట్లాడద్దు. 3 months leave. 3 నెలలు సెలవిస్తాను బాబు, Shut your mouth. నీ నోరు మూసుకో అన్నాడు. 6 months leave. 6 నెలలు సెలవిస్తా, Get lost. అసలు నువ్వే వెళ్ళిపో అన్నాడు. Huh? How dare you have become like this? నువ్వు ఏంటి ఇన్ని రోజులు సెలవిస్తావు అంటే నోరు బాగానే పెరుగుతుంది అన్నాడు. Learned all the labor and నాకే చెప్తావు ఇప్పుడు? ఇప్పుడు నా దగ్గర పని చేసుకొని నాకే నేర్పిస్తున్నావా. I'll see your end. సరే మీ నాన్న నీ పని చెప్తా అన్నాడు. Before your father comes, I'll tell him everything. మీ నాన్న రాకముందే నేను మొత్తం చెప్పేస్తాను. And he said, don't care. నువ్వు ఏం చేసినా నాకు పట్టించుకోను The అన్నాడు. father on one day ఇప్పుడు ఒక రోజున తండ్రి came back. ఇంటికి వచ్చాడు. And ఇప్పుడు first question he asked, ఇప్పుడు మొట్టమొదటిగా అడిగిన where ప్రశ్న, is the duck? నా బాతేది. Father said, the son said, అప్పుడు కుమారుడు అన్నాడు, no batu. బాత లేదు నాన్న అన్నాడు. No batu. బాత లేదు అన్నాడు. The father said, అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, that's okay my son. నా కుమారుడా సరే, You're more precious than that. దానికన్నా నువ్వు నాకు ఎంతో ప్రాముఖ్యము ప్రశస్తుడివి, You're more precious than that. నువ్వు దానికన్నా నువ్వు ప్రశస్తుడివి, Don't worry about it. నువ్వు దాని గురించి బాధపడకు. What did the father say? తండ్రి ఏమన్నాడు, Forget the duck. దాన్ని మర్చిపో, You're more precious. నీవు నాకు విలువ. Then the son realized, అప్పుడు కుమారుడు ఏం గ్రహించాడంటే, what a waste of time he did. నేను ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, He reduced himself to a slave. నేను ఒక బానిసలాగా What was the తగ్గించుకున్నాను. reason? కారణం ఏంటి, He wanted to cover his తన failure. పాపాన్ని తన ఓటమిని He wanted కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు, to carry that burden. ఆ యొక్క భారాన్ని మొయ్యాలనుకున్నాడు. Had he decided that long ago, అతను ఒకవేళ ఇదే చాలా రోజుల క్రితం he నిర్ణయించుకుంటే would not have reduced himself to a slave. ఎప్పుడు కూడా తన ఇంట్లో పనివాడుగా అంతగా తగ్గించుకునేవాడు What కాదు. happens in our own life? మన జీవితంలో ఏం Every జరుగుతుంది, mistake we make, మనం చేసే ప్రతి ఒక్క తప్పును every బట్టి failure we make, మనము ప్రతిసారి ఓడిపోయేటప్పుడు Not confessing it, దాన్ని ఒప్పుకోకుండా, not repenting for it, దాని కొరకు పశ్చాత్తాప పడకుండా, worrying about it, దాని గురించి బాధపడుతూ carrying it forward day after day, year after year, దిన తర్వాత దినము, సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ భారాన్ని అంత పెట్టుకుంటూ we become కొనసాగుతూ slaves to Satan. మనము సాతానుకు బానిసగా Instead of అయిపోతుంటాము. becoming precious children, we become slaves to Satan. మనము ప్రశస్తమైన దేవుని యొక్క పిల్లలుగా మార్చడానికి బదులుగా సాతానుకు బానిసగా మార్చబడతాము. Precious time of spiritual growth is lost. మనము ప్రశస్తమైన దైవికమైన ఆత్మీయమైన ఎదుగుదలను మనం కోల్పోతాము. Precious blessings of godliness are lost. ప్రశస్తమైన దైవికమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాము. Growth is withheld. మనము మన యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. Future is withheld.
మన యొక్క భవిష్యత్తు ఆగిపోతుంది. Recovery is with మనము తిరిగి కట్టుకొనటం ఆగిపోతుంది. This afternoon, brothers and sisters, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడు if there is a సహోదరి, failure, ఒకవేళ మీ జీవితంలో ఓటమి if ఉంటే, there is a mistake, ఒకవేళ తప్పులు if చేసినట్లయితే, there is a wrong thing that you have done, ఒకవేళ మీరు ఏదైనా పొరపాట్లు you చేసినట్లయితే, know it very well, God knows it also very well. మీకు చాలా బాగా తెలుసు, దేవుడికి మీకన్నా ఎక్కువగా But తెలుసు. don't worry about it. కానీ మీరు దాని గురించి బాధపడకండి. Look at history, what God did with people who really repented. నిజంగా ఒప్పుదల చేసిన వారిని దేవుడి చరిత్రలో ఏం చేస్తారు ఒక్కసారి వాళ్ళ వైపు We know గమనించండి. about Moses. మనకు మోషే విషయము తెలుసు. What kind of sin has he committed? అతను చేసిన తప్పేంటి? The prince of Egypt. అతను ఐగుప్తు దేశానికే రాజుగా He's a ఉన్నాడు. professor of university. అతను యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా నైపుణ్యత పొందినవాడుగా ఉంటున్నాడు. Not professor of one subject. అతను ఒక్క సబ్జెక్ట్ లో ఒక్క విషయంలో నైపుణ్యత కాదు. He's a master of all the subjects. అక్కడ ఉన్న భాషల అన్ని వివరాల చదువుల్లో అతను నైపుణ్యత This పొందినవాడు. man murdered a person. అతను ఒక నరహత్య చేస్తున్నాడు. But what did God do with him? కానీ దేవుడు అతనితో ఏం చేస్తున్నాడు? He's a murderer of people. God made him a manager of people. అతను నరులని హత్య చేసిన వాడుగా ఉంటే కానీ అదే మనుషులను నడిపించేవాడుగా దేవుడు How చేస్తున్నాడు. can God turn one's life for good if you repent? దేవుడు ఒకవేళ మనం ఒప్పుకున్నట్లయితే ఒక మంచి విషయానికి జీవితాన్ని ఏ విధంగా మార్చగలడు? What about Peter? పేతురు సంగతి ఏంటి? He denied Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని బొంకాడు. But what did God do with him? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? When Peter repented, పేతురు దాన్ని ఒప్పుకున్నప్పుడు God restored him. దేవుడు అతన్ని తిరిగి సమకూర్చి, He is the one who denied Jesus. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో బొంకాడో, He is the one who directed people to Jesus. ఇప్పుడు అదే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల అనేకమైన మందిని రాసినిచ్చాడు. How much God can turn your life to good? దేవుడు ఎంతగా మన జీవితాన్ని మంచిగా మార్చగలడు? What about Peter? Paul. పౌలు విషయం ఏంటి? He is the terror to believers. అతను విశ్వాసులంటేనే చూసి భయపడేవాడు. A murderous person. అతను విశ్వాసులను ఎంతో కఠినంగా శిక్షించేవాడు. Destroyed the churches. సంఘాలని నాశనం చేసిన వాడు. The same person. ఇప్పుడు అదే వ్యక్తి God used him to దేవుడు- build churches to encourage believers. దేవుడు సంఘాలను కట్టడానికి విశ్వాసులను ప్రోత్సహించడానికి In the ఉపయోగించుకుంటున్నాడు. hands of God. దేవుని యొక్క చేతిలో If it ఉన్నట్లయితే, is possible for you to repent, ఒకవేళ నీవు ఒప్పుకుంటానికి నీకు admit సాధ్యమైనట్లయితే, all your failures, whatever it may be, నీ యొక్క తప్పులు ఏమైనప్పటికీ ఆయన ముందు నిజముగా how ఒప్పుకున్నట్లయితే, shameful it may be, అది ఎంత సిగ్గుకరమైనప్పటికీ, if you can come to God, మీరు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే God can do wonders in your life. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు God can చేస్తాడు. lift you up in your life. దేవుడు మీ జీవితంలో ఉన్నతంగా మిమ్మల్ని God హెచ్చించగలడు. can make your life fruitful. దేవుడు మీ జీవితాన్ని ఫలించేడుగా చేయగలడు. God want to do wonders in your life. this దేవుడు మీ afternoon. జీవితంలో ఈ మధ్యాహ్న సమయంలో అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు. Young brothers, యవన సహోదరుడా, young sisters, యవన సహోదరులు, Your life is very precious. మీ యొక్క జీవితం ఎంతో ప్రశస్తమైనది. Remember, your life is not for a victim. Your life is for a victory. మీరు దోషులుగా ఉండటం కొరకు మీ జీవితం లేదు కానీ విజయము పొందుట కొరకు మీ జీవితం The ఉంటుంది. love of God is still waiting for you. దేవుని యొక్క ప్రేమ ఇంకా ఎదురు చూస్తుంది. My son, I have done everything for you to cleanse you and to correct you. నా కుమారుడా, నిన్ను సరి చేయడానికి, నిన్ను శుద్ధి చేయడానికి నేను సమస్తాన్ని My చేశాను. blood is available to you. నా యొక్క రక్తము నీకు అనుకూలంగా My love is ఉంటుంది. available to you. నా యొక్క ప్రేమ నీకు అందుబాటులో My ఉంటుంది. forgiveness is available to నా యొక్క you. క్షమాపణ అందుబాటులో My ఉంటుంది. forgetfulness is available నేను to you. మర్చిపోతానికి నేను అందుబాటులో ఉంటున్నాను. You will not come back to me. నువ్వు తిరిగి నా దగ్గరికి You will రావా? not come back to me. నువ్వు తిరిగి నా దగ్గరికి I రావా? want to come back to you. నేను తిరిగి నీ దగ్గరికి That's what రావాలనుకుంటున్నాను. God is saying to you, brothers and sisters. దేవుడు ఇదే మాట మీతో అంటున్నాడు, ప్రియ సహోదరుడా సహోదరి. Don't waste any moment. మీరు ఇంకా ఏ క్షణంను కూడా ఇంకా వ్యర్థం Whatever చేయకండి. failure it may be. అది ఎలాంటి ఓటమైనప్పటికీ, Whatever sin it may be. అది ఎలాంటి పాపమైనప్పటికీ, You can still say sorry. మీరు దేవుణ్ణి క్షమించమని You can అడగవచ్చు. still say sorry. దేవా నన్ను క్షమించు అని God అడగవచ్చు. can still make you a wonder. దేవుడు ఇంకా మిమ్మల్ని అద్భుతంగా చేయగలడు. Don't waste your opportunity. మీకు ఇచ్చిన అవకాశాన్ని వ్యర్థం God is చేసుకోకండి. real. దేవుడు నిజము. Recovery is real. దేవుడు మనల్ని తిరిగి కట్టుట నిజము. Reconstruction is real. మనల్ని తిరిగి సమకూర్చటము Your నిజము. victory is real. మీ యొక్క విజయము అది You సత్యము. have a wonderful long ahead future. మీకు ఒక ఉన్నతమైన గొప్ప భవిష్యత్తు మీ Don't ముందుంటుంది. waste that opportunity. మీకు ఇవ్వబడిన అవకాశాన్ని కోల్పోకండి. Whatever mistake, ఏ తప్పు చేసినప్పటికీ tell it to God. దేవుడితో చెప్పండి. God wants you to be an overcoming person. మీరు విజయము పొందేవారుగా ఉండాలని దేవుడు God కోరుకుంటున్నాడు. wants to make you a victorious person. దేవుడు ఒక విజయము పొందే విశ్వాసిగా దేవుడు మిమ్మల్ని God చేయాలనుకుంటున్నాడు. wants you to be your pride. దేవుడు మీకు ఉన్నతమైన గర్వంగా God ఉండాలనుకుంటున్నాడు. wants to make you a dynamic person. దేవుడు ఒక ధైర్యవంతమైన వారుగా మిమ్మల్ని Your life is చేయాలనుకుంటున్నాడు. very precious. మీ యొక్క జీవితం ఎంతో Your life is ప్రశస్తమైనది. very valuable. మీ యొక్క జీవితం ఎంతో You విలువైంది. have a wonderful future మీకు ahead. ఒక భవిష్యత్తు, అందమైన గొప్ప భవిష్యత్తు ఉంటుంది. Don't waste it for a little silly sin. కొన్ని చిన్న చిన్న పాపాలు, తప్పులు చేసి దాన్ని బట్టి మీ యొక్క అవకాశాన్ని విడిచిపెట్టకండి. Tell it to God. దేవుడితో చెప్పండి. He will change it. ఆయన మారుస్తాడు. He will cleanse it. ఆయన దాన్ని శుద్ధి He'll చేస్తాడు. accept you. ఆయన మిమ్మల్ని He will అంగీకరిస్తాడు. kiss you, embrace you. ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకొని కౌగిట్లో God చేర్చుకుంటాడు. of Moses is your God today. మోషే దేవుడు ఈ దినాన మీ God దేవుడు of ఏంటున్నాడు. David is your God today. దావీదు దేవుడు మీ దేవుడు God ఏంటున్నాడు. of Samson is your God today. సంసోను దేవుడు ఈ దినాన మీ God దేవుడు of ఏంటున్నాడు. Peter is your God పేతురు today. దేవుడు ఈ దినాన మీ దేవుడు God ఏంటున్నాడు. of Paul is your God today. పౌలు దేవుడు ఈ దినాన మీ దేవుడు ఏంటున్నాడు. Shall we pray? ప్రార్థించుకుందాము.
Dear brothers and sisters, ప్రియ సహోదరుడ సహోదరి, we have heard the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. We heard how terrible is temptation. శోధన ఎంతో ఘోరమైందో మనం చూసుకున్నాము. We saw the history of temptation. శోధన యొక్క చరిత్రను మనం చూసుకున్నాము. We saw the consequence of temptation. ఆ శోధన యొక్క పరిణామము ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాము. We saw how much Satan is after us to destroy our lives. సాతానుడు మన జీవితాన్ని నశింపజేయడానికి ఎంతగా మన వెనుక ఉన్నాడో మనం చూసుకున్నాము. We also saw how Joseph could stand temptation. యోసేపు ఏ విధంగా శోధనలో నిలబడ్డాడో మనం చూసుకున్నాము. We also saw how a tempted man, a failed man, could still be recovered. ఏ విధంగా ఒక శోధించబడిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి తిరిగి దేవుడిలో నిలబడ్డాడో చూసుకున్నాము. How was it possible? అది ఏ విధంగా సాధ్యమైంది? It's all because of realization, repentance. అది గ్రహింపు ద్వారా, అది నిజమైన పశ్చాత్తాపం ద్వారా. You may have gone through certain temptations, మీరు కొన్ని శోధనల గుండా వెళ్ళి ఉండవచ్చు. maybe failures, బహుశా ఓటముల గుండా వెళ్ళి ఉండవచ్చు. maybe unholiness. బహుశా అపవిత్రతలో జీవిస్తున్నారేమో. Something is holding back your joy in salvation. మీరు రక్షణ యొక్క ఆనందము పొందకుండా ఏదో మిమ్మల్ని వెనుకకు లాగుతుందేమో. If that is the case, ఒకవేళ అదే మీ జీవితం అయి ఉంటే, God is talking to you, God is giving you an opportunity. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇంకో అవకాశం మీకు ఇస్తున్నాడు. What did Samson do? సంసోన్ ఏం చేశాడు? He just remembered God. దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. That is enough for his recovery. తాను తిరిగి సంపాదించుకుంటానికి అది సరిపోయింది. This afternoon, ఈ మధ్యాహ్న కాల సమయమున God wants you to restore. దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. He wants to stop those failures. మీ ఓటములను ఆపేయాలని దేవుడు చూస్తున్నాడు. He wants to bring you back to the path of fruitfulness. ఆ ఫలభరించే మార్గంలోకి తిరిగి మిమ్మల్ని తేవాలని అనుకుంటున్నాడు. What will you do with your life this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయమున మీ జీవితంతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? Remember one thing. ఒక్క విషయాన్ని జ్ఞాపకం Your పెట్టుకోండి. life is precious. మీ యొక్క జీవితం ఎంతో Life ప్రశస్తమైనది. is precious. జీవితం ఎంతో ప్రశస్తమైనది. Even if you make a mistake, మనము తప్పులు చేసినప్పటికీ you can still come back to that preciousness. మనము తిరిగి ఆ ప్రశస్తతలోకి మనం రావచ్చు. Your life is not for a victim. మన జీవితము మనము దోషులుగా ఉండుట కొరకు కాదు. Our life is meant for a victory. మన జీవితము విజయము పొందుటకై రూపింపబడింది. Is not God talking to you? దేవుడు మీతో మాట్లాడట్లేదా? Is not God showing your sin? దేవుడు మీ పాపం మీకు చూపించట్లేదా? Not showing some unholiness, unfaithfulness? దేవుడు ఎక్కడో అపవిత్రతను మీరు అవిశ్వాసంగా ఉంది చూపించట్లేదా? Maybe in your personal life, బహుశా మీ వ్యక్తిగత జీవితంలో, maybe in your home life, మీ యొక్క కుటుంబ జీవితంలో, maybe in your education life, మీ యొక్క చదువుకునే జీవితంలో, maybe in your employment life, మీ యొక్క ఉద్యోగ జీవితంలో, maybe in your church life, మీ యొక్క సంఘ జీవితంలో, maybe in your service life. మీ యొక్క పరిచర్య జీవితంలో, Whatever those failures are, ఆ ఓటములు ఏమైనప్పటికీ, whatever the loss may be, ఆ నష్టం ఏ విధంగా ఉన్నప్పటికీ, if you can come to God, మీరు దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే, if you can repent, మీరు దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే, God will still restore you, దేవుడు తిరిగి మిమ్మల్ని కట్టి use you, మిమ్మల్ని ఉపయోగించి do greater wonders than before. దేవుడు ఇంతకు ముందు కన్నా గొప్ప అద్భుతాలు మీ జీవితంలో If God చేయగలడు. could accept Moses, ఒకవేళ దేవుడు మోషేని అంగీకరించినప్పుడు, if God could accept Samson, దేవుడు సంసోనును అంగీకరించినప్పుడు, if God could accept David, ఒకవేళ దేవుడు దావీదును if God అంగీకరించినప్పుడు, could accept Peter, దేవుడు పేతురును అంగీకరించినప్పుడు, if God could accept Paul, దేవుడు పౌలును అంగీకరించినప్పుడు, why will he not accept you? ఎందుకు మిమ్మల్ని ఆయన అంగీకరించడు? Why will he not forgive you? ఎందుకు ఆయన మిమ్మల్ని క్షమించడు? Why will he not change you? ఎందుకు ఆయన మిమ్మల్ని మార్చడు? Why will he not bless you? ఎందుకు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడు? He can, he will, he wants to. ఆయన ఖచ్చితంగా ఆ విధంగా చేయగలడు, ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాడు. Will you look at your life? మీ యొక్క జీవితాన్ని ఒక్కసారి గమనించండి. Will you look at your past life? మీ యొక్క గడిచిన జీవితాన్ని ఒక్కసారి How గమనించండి. that mistake has troubled you? ఏ విధంగా ఆ తప్పు మిమ్మల్ని బాధ పెట్టిందని. I may not know, others may not know, but you know. నాకు తెలియదు, ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. How that sin has troubled you? ఆ పాపము నిన్ను ఏ విధంగా బాధ How that పెట్టిందని. removed your joy of salvation? అది ఏ విధంగా నిన్ను నీ రక్షణ ఆనందం నుంచి నిన్ను దూరపరిచిందని. How it separated from your God? అది ఏ విధంగా నిన్ను నీ దేవుని నుంచి దూరపరిచిందని. But our Master is so great.
కానీ మన యజమాని ఎంతో గొప్పవాడు. He's an amazing, caring, comforting master. ఆయన ఎంతో అద్భుతమైన మనల్ని పట్టించుకునే యజమాని. He doesn't want to lose you at all. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి, మనం వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. Gain you at any cost. ఆయన ఏ క్రయాన్ని చెల్లించన మనల్ని పొందాలనుకుంటున్నాడు. He wants you to be abiding with you. ఆయన మనతో కూడా ఉండాలని అనుకుంటున్నాడు. Will you not come back to him? మీరు తిరిగి ఆయన దగ్గరికి రారా? Will you not repent for your mistakes? మీ యొక్క తప్పుల్ని బట్టి మీరు పశ్చాత్తాపపడరా? Sweetness. Repentance is a sweet experience. పశ్చాత్తాపపడటం అనేది ఒక రమ్యమైన మధురమైన అనుభవము. It's a wonderful experience. అది ఒక గొప్ప అనుభవము. It will change the world for you. అది మీ కొరకు మీ ప్రపంచాన్ని మార్చేస్తుంది. We saw how God used these people later. దేవుడు దాని తర్వాత ఈ ప్రజల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో మనం Why చూసుకున్నాము. not God can use you in a much bigger way? ఎందుకొరకు దేవుడు ఇంకా గొప్ప విధానంగా దేవుడు మిమ్మల్ని వాడుకోడు? God can do any wonders in your life. దేవుడు మీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలైనా చేయగలడు. God wants you very much. దేవుడు మిమ్మల్ని ఎంతగానో కావాలనుకుంటున్నాడు. He loves you so much. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. You are very precious to him. మీరు ఆయనకి ఎంతో ప్రశస్తులు. You are very dear to him. మీరు ఆయనకి ఎంతో ప్రియులు. He don't want to lose you. మిమ్మల్ని ఏ మాత్రం వదిలి పెట్టుకోవడానికి He ఇష్టపడట్లేదు. don't want to ignore you. ఆయన మిమ్మల్ని ఏ మాత్రము పక్కన He want to పెట్టాలనుకోవట్లేదు. gain you back. మిమ్మల్ని తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నాడు. Brothers and sisters, ప్రియ సహోదరుడు, whatever it may be, అది ఏమైనప్పటికీ, anything it may be, అది ఏదైనప్పటికీ will you not repent? మీరు దాన్ని ఒప్పుకోరా? Will you not feel sorry? మీరు దాని గురించి బాధపడరా? And don't carry it any further. ఇంకా ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టండి, దాన్ని తీసుకొని ముందుకు సాగకండి. Don't carry it any further. Don't waste any more time. ఇంకా ఏ సమయాన్ని కూడా వ్యర్థం చేయకండి. దాంతో అదే విధంగా కొనసాగకండి. Just pray. కొద్దిగా Just ప్రార్థించండి. repent. ఒక్క ఒప్పుదల, Straight away confess. మీరు దాన్ని వెంటనే ఒప్పుకోండి. And recovery is yours. Victory is yours. అప్పుడు తిరిగి మిమ్మల్ని సమకూరుస్తాడు. విజయము మీ సొంతం We అవుతుంది. know how God made the lives of Moses, David, Peter, Paul, Samson. దేవుడు మోషే జీవితాన్ని, సంసోను జీవితాన్ని, దావీదు జీవితాన్ని, పేతురు జీవితాన్ని, పౌలు జీవితాన్ని తర్వాత ఏం చేశాడో మనకు అందరికీ తెలుసు. God can do much more in your life. దేవుడు దానికన్నా ఎక్కువగా మీ జీవితంలో చేయగలడు. God wants you for that. దేవుడు దాని కొరకే మిమ్మల్ని కావాలనుకుంటున్నాడు. If God is talking to you, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతుంటే, God is exhorting you, దేవుడు మిమ్మల్ని దర్శిస్తుంటే, will you not pray? మీరు ప్రార్థించరా? Will you not repent? మీరు ఒప్పుకోరా? Will you not make a decision? మీరు ఒక తీర్మానం తీసుకోరా? Will you not come back to the path of recovery? మీరు తిరిగి ఆ సమకూర్చే మార్గంలోకి రారా? If that is the case, ఒకవేళ అదే నిజమైతే, if that is so, ఒకవేళ అదే if కావాలనుకుంటే, that is your decision, ఒకవేళ అదే మీ తీర్మానం if అయితే, that is your prayer, ఒకవేళ అదే మీ ప్రార్థన if అయితే, that is your desire, ఒకవేళ అదే మీ కోరిక అయితే, we would like you to show your hand. దయచేసి కనబడలాను మీ కుడి చేతిని చూపించండి. We'll pray for you. మీ గురించి ప్రార్థిస్తాము. We'll not do anything else with your hand. మీ చేతితో మేము ఏం చేయము గానీ We'll pray for you. మీ గురించి ప్రార్థిస్తాము. If you pray inside, మీరు ఒకవేళ లోన ప్రార్థిస్తే show your hand as an indication. మీ చేయి కనబడలాను చూపించండి. సహోదరుడా, దేవుడు నిన్ను Dear దీవించును. brother, God bless you. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును.